మరి ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మరి తెగ మనం వింటూనే ఉన్నాం కదా. మరి ఆ వాటి గురించి కూడా మరి ఈరోజు మరి దేవుడు చేసిన హెచ్చరికలను మన జ్ఞాపకం చేసుకొని మరి మనందరికి మరి ఈ మంత్లో ఫస్ట్ వీక్లోనే మరి ఎంతగా అగ్ని ప్రమాదం జరిగిందో కదండి. ఎక్కడండి అది? అదేంటి మరి లాస్ ఏంజల్స్ అంటున్నారు, మీరు అమెరికా అంటున్నారు? అదేనా? కరెక్టేనా? ఏది కరెక్ట్, మీల్దా వాళ్ళదా? ఆహా, అది ఆ క్లారిటీ మిస్ అయింది అంతే. ఓకే, అమెరికా దేశంలోనే లాస్ ఏంజల్స్ అనేక పట్టణం. ఓకే, మరి అమెరికా అందులోని పెద్ద దేశమే, మరి సూపర్ పవర్ అది. ఇంకా అమెరికా దేశంలోని మరి 50 రాష్ట్రాలు ఉన్నాయి. చాలా పెద్దది విస్తీర్ణ, విస్తీర్ణ చాలా పెద్దది. అంతేకాదు పాపులేషన్ అయితే తక్కువే కానీ బట్ అన్నిటిలో వనరులు కానీ, రిసోర్సెస్ కానీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థే కానీ, లేకపోతే రక్షణ వ్యవస్థ కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఫైనాన్సెస్ కానీ, అన్నిటిలో కూడా చాలా చాలా ఉన్నతంగా ఉంది అమెరికా. సో ఈ అమెరికా గురించి మరి దేవుని ఆశీర్వాదం ఉంది, అలాగే దేవుని యొక్క ఉగ్రత కూడా అమెరికా మీద ఉంది. కనుక మీరు గమనించండి, ఇక్కడ అమెరికా దేశం ఎందుకు అంత సుసంపన్నంగా ఎదుగుతుంది, అంతగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది అంటే కూడా వారు చేసిన మంచి కూడా ఉంది, మంచి పనులు కూడా ఉన్నాయి. అయితే ఇంకా నేను చెప్తే లాస్ట్ టైం నేను మీకు చూపించాను, డాలర్ మీద వారి కరెన్సీ నోట్స్ మీద కూడా వాళ్ళు ఏం రాశారట? ఇన్ గాడ్ వీ ట్రస్ట్, దేవుని యందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము అని వాళ్ళు ఆ నినాదం అది కామన్గా, అది ఇంకా మార్చడానికి లేదు, అది కామన్గా మనకి ఎలాగా గాంధీ తాత ఎలాగైతే నోటు విడిచిపెట్టడో అలాగే వారికి కూడా ఆ స్లోగన్ కామన్గా ఉంటుంది అన్నమాట వాళ్ళక డాలర్ మీద. సో మరి దేవునికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎవరికన్నా సరే, ఎవరైతే దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తారో దేవుడు కూడా వారిని మొదటి వరుసలోనే పెడతాడు, అది దేశం అన్నా మనిషి అయినా ఏదైనా కూడా. సో ఆ రీతిలో అది బ్లెస్ చేయడంలో వాస్తవమే, అలాంటి సందేహమే లేదు. అయితే ఇక్కడ మాట్లాడుకోదగ్గ విషయం ఏంటంటే మరి మరి యొక్క జనవరి 2025 మొదటి వారంలోనే అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఎందుకు అంటే అమెరికానే ఎందుకు టార్గెట్ చేశారు? వివిధ రకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేసి అంటే కూడా, అయితే దీనికంటే ముందు మనం వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే కొంత మటుకు మనకు అవగాహన ఉంటుంది. ఆ తర్వాత మనం అవన్నీ కూడా మనం ఆలోచించవచ్చు, చూడవచ్చు. సో దేవుని యొక్క రాకడ ఎంత దగ్గరగా ఉంది అన్నదానికి నిదర్శనాలుగా మనకి ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే తరచుగా నేను మాట్లాడుతున్నాను, మీరు కూడా చూడమని చెప్తున్నాను, చదవమని చెప్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అందులో ఏమి రాశారు అనేసి అంటే, ఈ కంచి దినాల్లో ఎలాంటి జరుగుతాయి చూడండి. ఇదివరకు రోజుల్లో అప్పుడో ఎప్పుడో వినాం, కానీ ఈ రోజుల్లో తరచుగా వింటున్నాం. ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు. ఇవన్నీ కూడా ఎలాంటివి? మనకి న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు ఏంటి? మన దేశానికి వచ్చేవి ఎక్కువగా మనం అనుభవించేదని తుఫాన్లు, ఇంకా భూకంపాలు, అంతేనా? ఇవే మనకి టోర్నాడో, హొరికాన్స్ అనేది అలాంటివి మనకు ఉండవు. మన దేశానికి సంబంధించి కాదు. మంచు కూడా మనకు పడదు, మనమంతా వేరు. ఎందుకంటే మంది వేడి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కనుక మనకి అలాంటివి తక్కువ. సో ఇక్కడ మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 24లో చూస్తే చూడండి, 24:4 నుంచి చదువుదాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చాలమ్మా, ఇక్కడ చూడండి 8వ వచనంలో చూస్తే, అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము.
ఇదివరకు రోజుల్లో మీరు గమనిస్తే ఎప్పుడో అక్కడ పలానా చోట భూమి కంపించిందట, భూకంపం వచ్చిందట, ఎంతమంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అని మాత్రమే వారు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో తరచుగా ఎక్కువగా, అది కూడా మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా, హైదరాబాద్లో కూడా ఎక్కువగా కంపిస్తుంది భూమి. భూకంపాలు ఎక్కువైపోయాయి. సో మనకు బైబిల్లో రికార్డ్ అయిన భూకంపాలు ఒక 5 ప్రధానమైనవి ఉన్నాయి. అవి ఎంత పెద్దవంటే భూమి ఏకంగా 2గా చీలిపోయినంత పెద్దవి. కనుక అయితే అంత తీవ్రతలో వస్తూ ఉంటాయి ఇక మీదట. ఎందుకంటే ఇవన్నీ కూడా దేనికి ప్రారంభం? వేదనలకు, శ్రమలకు ప్రారంభం. అయితే ఈ మాటలన్నీ కూడా 24వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ కూడా యేసు ప్రభు ఒక శిష్యులు ఆయనతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో యేసు ప్రభుని వారు తరచుగా అడుగుతున్నారు ప్రశ్నలు. ఏంటంటే, యేసయ్య మీరు వస్తానంటున్నారు కదా, మీరు ఎప్పుడు వస్తారు అంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తారో సమయం చెప్పలేదు, కానీ నేను వచ్చే ముందు ఏం జరుగుతుందో అని మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్యన నడిచినాక ఈ యొక్క సంభాషణ, ఈ యొక్క 24, అందులో చాలా క్లారిటీగా యేసు ప్రభు వారు వారికి చెబుతున్నారు ఇవన్నీ కూడా. ఈ యొక్క శ్రమలో మిమ్మల్ని మీరు మోసపరుచుకోండి, ఎందుకంటే మీరు మోసపోవద్దు, ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు నా పేరిట వస్తారనేది. వీళ్ళంతా కూడా మనం చూడండి, ఈ మతోన్మాదులు లాంటి వారు, అలాగే క్రైస్తవులు ఉంటున్న వారు కూడా చాలామంది ఈ యొక్క 10 ఏళ్ళకి ముందు ఎప్పుడు మనకి ఇలాంటివి వినలేదు. మనం ఎక్కువగా ఇలాంటి యొక్క దేవుడిని అవహేళన చేయడం, లేకపోతే ఇలాంటివి తక్కువ ఉన్నాయి అప్పుడు కూడా, కానీ చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఒక 10 ఏళ్ళ నుంచి అంతకుముందు వరకు ఎప్పుడు లేవో, ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. ఊరికినే దైవ దోషణ ఎక్కువైపోతుంది. ఇంకా నేనే దేవుడిని అంటూ ఇంకా వాక్య విరుద్ధమైన ఒక బోధలు ఎక్కువైపోయాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏది కరెక్టో తెలియట్లేదు. ఈ సేవకుని వెంబడించాలా అనేక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే అందులో ఒకటి కరెక్ట్ ఉంటుంది, ఇందులో ఒకటి కరెక్ట్ ఉంటుంది, ఇందులో ఒక తప్పు ఉంటుంది, ఇందులో ఒక తప్పు ఉంటుంది. అయితే ఏది మా కరెక్టు అని అలా అయిపోతున్నారు. అంటే వారి విశ్వాసాన్ని వారు కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఇవి మీరు చూడొద్దు, వాక్యాన్ని మీరు చూడండి, వాక్యం మీరు చదవండి, దేవునితో అంత మంచి సంభాషణ ఏర్పాటు చేసుకోండి, అలాంటి మంచి రిలేషన్లో ఉండండి. సో దట్ దేవుడు పరిశుద్ధాత్మను మీకు తెలియజేస్తాడు. ఆత్మ వరాలు పొందుకోండి. కనుక ఏది మంచో, ఏది చెడో, ఏది జ్ఞానమో, ఏది కానిదో అన్నీ కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక మీదట ఇంకా భయంకరమైన, ఎప్పుడు వినలేనివి, విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉండే విషయాలు మనం చూస్తాం, వింటాం కూడా. ఎందుకంటే ఇదంతా శ్రమలకు ప్రారంభమట. ఇంకా మనం అంత్యకాలంలో ఉన్నాము అన్నదానికి ఇదంతా నిదర్శనం. సరే, ఇప్పుడు వద్దాం. ఇప్పుడు మరి అమెరికా దేశంలో వాస్తవంగా నేను ఇది 2020లోనే మరి యవనస్తులకి కొంతమందికి మరి వారికి గుర్తుందో లేదో, ఈ కోవిడ్ మూమెంట్లో మరి ఇంట్లో నిరంతరం కూడా మాకు ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. అప్పుడు ఆ టైంలో వచ్చిన వారికి అవగాహన ఉంది. అప్పుడే నేను చెప్పాను చాలా మటుకు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా మనకు అది మారలేదు. అమెరికా దేశం ఇప్పటికీ కూడా అగ్రరాజ్యంగానే ఉంది. దానికి ఉన్నాక డిఫెన్స్ సిస్టమ్ అన్నీ కూడా చాలా మంచిగానే బాగున్నాయి అన్నీ కూడా. కానీ వెరీ సూన్ అమెరికా తన పవర్ అంతా కోల్పోబోయి అంతా కూడా రష్యా చేతికి వెళ్ళబోతుంది. రష్యా చేతికి వచ్చిన తర్వాత రష్యా విల్ బి ద సూపర్ పవర్. అదే మొత్తానికి ఈ ప్రపంచాన్ని అంతటినీ ఏలే పరిస్థితికి రాబోతుంది. ప్రస్తుతానికి రష్యా అలా కనబడట్లేదు, హైడ్లో ఉంది, అలాగే చాప కింద నీరు అంటారు కదా, అలాగే ఉంది అంతా కూడా. కానీ అది జరుగుతుంది, ఎందుకంటే ప్రవచనం నెరవేర్పు. యెహెజ్కేలు గ్రంథము 38, 39 ప్రవచనాలు నెరవేరాలి. మనం చాలా దగ్గరగానే వెళ్ళిపోతున్నాం. కనుక ప్రస్తుతానికి ఇది. అయితే ఇప్పుడు అమెరికా గురించి మనం మాట్లాడితే మనందరికీ తెలుసు, చాలామందికి అవగాహన ఉంది, చూశారు కూడా, విన్నారు కూడా ఇలా జరిగిందని. అయితే మొట్టమొదటిగా దానికంటే ముందు కూడా ఏం జరిగింది అమెరికాకి? ఏమైందండి అమెరికాలో? ఏమైందట? ఎలక్షన్స్ కాదు, ఏం జరిగింది అమెరికాకి ఫస్ట్ వీక్లో? తగలబడిపోయింది కదా.
తారీఖులు పక్కన ఉంచారు, అవన్నీ మనం క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. కానీ ఏం జరిగింది, కాలిపోయింది కదా అంతా కూడా. ఎలా కాలిపోయిందంటే వివిధమైన కారణాలు, ఈ రోజుకి కూడా సరైన కారణం ఎవరు కూడా నిర్ధారించట్లేదు. దీనివల్ల జరుగుంటుందని వాళ్ళకు ఊహలు మాత్రమే. ఏంటట, ఈ యొక్క కారు చిచ్చు అనేది అంటే ప్రపంచం మొత్తం మీద అంట 70,000 ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం మొత్తం మీద ఈ కారు చిచ్చులు వెరీ కామన్ అట. అంటే ఈ వైల్డ్ ఫారెస్ట్ అనేది, ఇందులో వైల్డ్ ఫైర్స్ అనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా 70,000 చిన్నదో పెద్దదో మొత్తానికి అంతటా కూడా ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయట. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిలుస్తారు. వైల్డ్ ఫైర్ అని అమెరికాలో అంటే బుష్ ఫైర్ అని ఎందులో అంటారు, ఆస్ట్రేలియాలో అంటారు. మన దాంట్లో కారు చిచ్చు అని ఎలా అంటున్నారో అలాగ దేశానికి ఆ యొక్క ప్రాంతానికి తగిన రీతిలో వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎలా జరుగుంటుంది అనేసి అంటే వారు అంటున్న మాట ఏంటంటే, ఎవరన్నా సరే కొంతమంది ఆకతాయిలు వారు ఈ యొక్క పార్టీ చేసుకోవడానికి ఈ యొక్క ట్రెక్కింగు అడ్వెంచర్ ట్రిప్స్ అంటారు కదా, ఈ యొక్క సాహసోపేతమైన క్రీడలు అన్నమాట. ఇలాంటి వాటికి ట్రెక్కింగ్కి వెళ్తారు, లేకపోతే అడవిలోకి వెళ్తారు. ఇలాంటి వాటిలో చేసేటప్పుడు అలాంటి చేసినప్పుడు వాళ్ళు ఏదన్నా సరే మిస్ఫైర్ అయిందేమో, ఏదన్నా సిగరెట్లో లేకపోతే ఏదైనా కాల్చినప్పుడు ఏదైనా పడి అలా అంటుకుపోయి ఉండొచ్చు అని ఒకరు. ఇంకొకరు ఏమంటారంటే, ఇప్పుడు మన దేశం అయితే చాలా ఎప్పుడు కూడా అండర్ డెవలప్డే. ఎప్పుడు కూడా మన దేశం సంపూర్ణంగా డెవలప్మెంట్ ఈ రోజుకి లేదు. ఈ 2025కి వచ్చేసినా సరే ఇంకా మనకి సిటీ దాటితే కొంత మటుకు రోడ్లు సరిగ్గా ఉండవు, మనకి ఇక స్ట్రీట్ లైట్స్ సరిగ్గా ఉండవు, అన్నీ కూడా కొంచెం లోపల ఉంటాయి. కానీ ఈ యొక్క అమెరికా లాంటి దేశాల్లో ఈవెన్ ఏమంటారు, ఈ యొక్క ఫారెస్ట్లో కూడా లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో కూడా వాటికి చాలా చక్కగా మొత్తం అంత వ్యవస్థలు బాగుంటాయి. అంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఇంకా వాటర్ ఉంటుంది, రోడ్ వేస్ ఉంటుంది, అన్నీ మంచిగానే ఉంటాయి అన్నమాట. కనుక అక్కడ మధ్యలో ఉంటున్న పోల్స్, ఈ ఎలక్ట్రికల్ వైర్స్ ఏమైనా సరే తెగిపోయి ఏదన్నా పడి అలా కూడా అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇంకా అక్కడ ఈ యొక్క కాలిఫోర్నియా దగ్గర, ఆ కాలిఫోర్నియాది ఎక్కడ ఉంటుందంటే అది ఒక షీషోర్కి దగ్గర, అంటే అదొక సముద్రం ఒడ్డున ఉంటున్న ఒక స్థలం అది. కనుక ఆ గాలులు వీస్తూ ఉంటాయి. ఆ గాలులు వీస్తున్నప్పుడు సో అది ఆ ఎక్కువ గాలి వీచినప్పుడట ఆ విపరీతమైన ఎండలో గాలులు వీస్తున్నప్పుడు ఆ వడగాలుపులాగా మధ్యలో వచ్చి ఆ చెట్లు మధ్యలో నుంచి రాపిడి జరిగి అదేమన్నా మిస్ఫైర్ అయిపోయిందేమో అని ఒకరు కాల్చారని, ఒకరు ఇలా జరుగుండొచ్చు, లేకపోతే ఏదైనా వైర్ ఏమైనా తెగిపోయి పడిపోవచ్చు అని వివిధ రకాలుగా వారు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రోజుకి కూడా వారు నిర్ధారించలేకపోయారు ఇదే పలానా కారణం అని వారు ఎవరు చెప్పలేకపోతున్నారట. సరే, ఇవన్నీ ఒకరిని పక్కన పెడితే ఇప్పుడు మొత్తానికి అమెరికా తగలబడిందా లేదా? తగలబడిపోయింది కదా. సరే, అయితే తగలబడ్డానికి ఊరికినే తగలబడ్డం, దానికి ఒక రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ మనం ఎగ్జామిన్ చేస్తే మనకి ఒక విషయం అర్థమవుద్ది. అయితే మొట్టమొదటిగా అసలు మన దేవుడు ఏంటో అని మనకు తెలిస్తే, ఇప్పుడు మన దేవుడు గురించి మనకు తెలుసు. నేను మీకు చెప్పాను, ఒక 198 నామాలు యేసు ప్రభు వరకు ఉన్నాయి. అందులో ఒకటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవునికి ఏం పేరండి? దహించు అగ్ని అట. కనుక దేవునికి ఉన్న పేరు దహించు అగ్ని. కనుక దేవుడు దేన్నన్నా దహిస్తాడు. అది మనిషి అన్నా, వస్తువు అన్నా, దేశం అన్నా, మరి ఏదన్నా కదా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనకి పూర్వం జరిగిన ఒక విషయాలను కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో కూడా మనకి చూడండి లేవీకాండం, అది నెక్స్ట్ది మొట్టమొదటిగా చూడండి ఆదికాండము 19:24లో అక్కడ ఏం జరిగిందట? అక్కడ 2 పట్టణాలు, జంట పట్టణాలు కదా, ఏంటి, సొదొమ గొమొర్రా అనేక స్థలాన్ని దేవుడు ఏం చేశారట? అగ్ని గంధకముల చేత నాశనము చేశాడు. ఎందుకు నాశనం చేశాడు? అక్కడ పాపం అనేది విపరీతంగా పెరిగినందున దేవుడు ఏం చేశారంటే, దేవుడు దహించు అగ్ని కనుక దేవుడు ఆ పాపాన్ని సహించలేక దేవుడు దాన్ని నాశనం చేశాడు. ఇది మొట్టమొదటిగా మనం అక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిగా అగ్ని చేత అక్కడ
నాశనం చేసిన ఒక పట్టణంగా మనకు అక్కడ బైబిల్ గ్రంథంలో అక్కడ ఉంది. అంతేకాదట, మరి ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరండి చెప్పాలి? ఎవరు? అహరోను. ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. ఆ తర్వాత సమూయేలు. అహరోను వంశంలో నుంచే కదా సమూయేలు కూడా వచ్చింది. కనుక అహరోనుకి 4 కుమారులు మనకు తెలుసు. అందులో 2 మీ ఫ్రెండ్స్. లేవికాండం 10వ అధ్యాయం చదవాలి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధి ఇక్కడ 4లో 2 ఏం చేశారట? వేరొక అగ్నిని తీసుకొచ్చారు, సంబంధం లేని దాన్ని. అది కూడా ఏంటట? వారు మద్యం సేవించి వారు తాగి ఉన్నారు అక్కడ ఆ బలిపీఠము దగ్గర వారు చేయాల్సింది. వారు కూడా యాజకులే, వారు కూడా అందులో పాత్రలే. అలాంటిది ఒక పరిశుద్ధమైన ఒక యాగం చేయాల్సిన టైంలో వారు అపవిత్రులుగా ఉంటున్నప్పుడు వేరొక అగ్నిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారట? అక్కడ దలుచుకున్నప్పుడు వెంటనే అక్కడ అగ్ని వచ్చి వారిని నాశనం చేసింది. అంటే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడికి ఒకవైపు ఉన్న ఒక నాణ్యాన్నే, ఒక కోణాన్నే మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ 2వ కోణం కూడా ఉంది అనడానికి ఇవన్నీ కూడా దీని నిదర్శనం. హల్లెలూయా. దేవుడు ఒప్పుకోడండి. అపవిత్రంగా ఎవరైతే ఉంటారో వారికి హెచ్చరికలు జారీ చేస్తాడో, తర్వాత వినలేకపోతే దేవుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాడు. అది ప్రధాన యాజకుడైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి, అంతేనా? అలాంటిది ఏమీ లేదు. కనుక అక్కడ ఆ రీతిలో జరిగిపోయింది. అయితే ఇక్కడ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంటే ఇదంతా జరుగుతుంది, కానీ భవిష్యత్తులో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా చూస్తే 2వ పేతురు. ఓకే, ఇది కూడా చూడండి. మనకు తెలుసు కదా ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే, ఆల్రెడీ ముందు జరిగినవే మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా సొలొమోను చెప్తున్నాడు ప్రసంగి 3:15లో కదా. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోన్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించునంటే ఏం జరిగింది? ఇంతకుముందు సొదొమ గుమొర్రాని అగ్ని గంధకములతో ఎలాగైతే కాల్చాడో, ఎందుకు కాల్చాడో చెప్తున్నాం, మనకు తెలుసు. ఎందుకంటే హోమోసెక్షువాలిటీ, లెస్బియన్స్ అని, ఇలాంటి బైసెక్షువల్, ఇలాంటివన్నీ కూడా అపవిత్రమైన అన్నీ కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చాయి. కనుక దేవుడు వాన్ చేసినప్పటికీ కూడా వారు సరి చేసుకోలేనందున ఆ పట్టణాన్ని 2టిని కూడా తీసేసాడు. సింపుల్గా అందరినీ లేపేశాడు, ఎవ్వరు లేరు అక్కడ. కనుక అది మరలా అలాంటి యొక్క కల్చర్, అలాంటి యొక్క ట్రెడిషనే మరలా భూమి మీద అది కంటిన్యూ అవుతుంది. కనుక అక్కడ ఏం చేశాడో మళ్ళీ అదే చేస్తాడు. అదే ముందుగానే ప్రవచనాత్మకంగా కొన్ని ఏళ్ల క్రిందటే సొలొమోను తెలియజేశాడు. కనుక ఇది అయితే భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందో కూడా పేతురు కూడా తెలియజేస్తాడు. చూడండి 2వ పేతురు 3వ అధ్యాయం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరుగుపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. విచిత్రం ఏంటంటే, ఎవరన్నా సరే మనిషి ఎంత మేధావైనప్పటికీ కూడా, ఎంత బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడైనప్పటికీ కూడా, ఏదన్నా ఒక మనిషినో లేకపోతే ఒక చిన్న స్థలాన్నో వస్తువునో మాత్రమే ఏదైనా చేయగలడు, కానీ ప్రకృతిని ఎవడు ఏం చేయలేడు, శాసించలేడు కూడా కదండి. వాస్తవంగా చూడండి, ఎంతో మనిషి ఆ జీవులన్నిటిలో కూడా జ్ఞానమైనది ఎవరు అనేసి అంటే మనిషి చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపంలో మనందరం కూడా నిర్మించబడ్డాం కనుక, దేవుని యొక్క జ్ఞానం అవన్నీ కూడా మనకి కూడా దేవుడు ఇచ్చాడు కనుక ఆ రీతిలో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. బాగుంది అంతా కూడా. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏదన్నా సరే ఉదాహరణకి భూకంపం వస్తుంది అంటే వచ్చే ముందు ఎంత తీవ్రతలో వస్తుంది అనేది తెలుసుకుంటాం, కానీ ఆపలేం.
ఆ తర్వాత జరిగిన నష్టాన్ని మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంత ఆస్తి నష్టం అండి, ఇంత ప్రాణ నష్టం అండి అనే గణాంకాలు మనం చెప్పగలుగుతాం తప్ప వచ్చినాక తీవ్రతని కానీ వచ్చినాక విపత్తును కానీ ఎవరు కూడా, భూకంపం కానీ సునామీ కానీ ఏవి కూడా ఆపలేరు ఏ మనిషి కూడా, తెలుసుకోవడం వరకే కదా. అలాంటిది ఇక్కడ మీరు చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమును ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అంటే ఏంటండి? 5 భూతాలా ఏంటివి? ఏంటి? గాలిని ఎవరన్నా ఏమన్నా చేయగలరా? కనీసం మీరు పట్టుకోలేరు కదా. ఆకాశాన్ని పట్టుకోగలరా? ఎక్కగలరా? ఏమీ చేయలేరు. భూమిని ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. అంటే ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన సృష్టిలో ఇవన్నీ కూడా భాగములుగా ఉన్నాయి. దాన్ని పంచభూతం, 5 ఎలిమెంట్స్. వీటిని ఎవడు ఏం చేయలేడు, కానీ వాటిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడట చూడండి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. దేవునికి సృష్టికర్త అని ఒకటే కాదండి, లయకర్త కూడా. దేవునికి ఉన్న పేర్లు అదే కదా చెప్తాను, 198 ఇవన్నీ కూడా దేవుని పేర్లే. కనుక ఆయన సృష్టించగలడు, నాశనము కూడా చేయగలడు. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28లో దేవుడు చెప్పిన మాట ఏంటట? దేహమును నీ ఆత్మను కూడా నరకములో వేయవానికి మిక్కిలి భయపడాలట. సో దేవుడు వాక్యం చెప్తుంది. ఊరికినే మనం ఎవరినో చూసి, వారి శక్తి చూసి, వీరి శక్తి చూసి భయపడిపోయి ఇవన్నీ కూడా వేస్ట్ అండి. ఎందుకంటే వారందరినీ సృష్టించింది, నాశనము చేయగలిగిన కెపాసిటీ ఉంటున్న దేవుడికి మనం భయపడాలి. సో దేవుడు ఇక్కడ ఏంటట, పంచభూతములనే ఏం చేస్తాడట? లయము చేయగలడట అంతటిని కూడా. అది ఎవరికి సాధ్యం కాదు కదా. సో అలాగా అంత భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే, భవిష్యత్తులో ఇది జరగబోతుందట. అంటే ఏంటంటే ఇవన్నీ ఇట్లు లయమైపోయినని కనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతుంది. అంటే ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకోండి, 3/4 అంతా కూడా ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ 3 వంతులు, మూడో భాగాన్ని అంతటినీ కూడా దేవుడు కేవలము ఈ యొక్క అగ్ని చేతే నాశనము చేయబోతున్నాడు. ఇంక్లూడింగ్ ఏంటట, దేవుడు సృష్టించిన సృష్టిని కూడా. ఆ సృష్టిలో ఉన్న మనమే కదా మనందరం కూడా, మనలో కూడా ఇదే పరిస్థితి. అయితే చిన్నవి ఏది ఈ యొక్క తుఫాన్లే కానీ, లేకపోతే మిగిలిన వాటి రోగాలు, కరువులతో, యుద్ధాలతో, వాటితో కొంతమంది అయితే చాలా మటుకు ఇదే స్థాయిలో దేవుడు తీసేయబోతున్నాడు. అయితే అందుకు మీరేం చేయాలట? జాగ్రత్తగా మీరేం చేయాలి? భక్తితో ఏం చేయాలట? పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. అంటే అలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు కూడా, ఒకవేళ ఆ సందర్భంలో మనం ఉంటున్నప్పటికీ కూడా మనము కాపాడబడే రీతిలో మనము రెడీ అయిపోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. ఇప్పుడు నేను చెప్పాను, ఇక కాలిఫోర్నియా అనే ఇక స్థలము మరి సముద్రపు ఒడ్డున ఉంది కనుక అంత తొందరగా అది ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇక్కడ ఏంటంటే 2023 నుంచి 2024 వరకు కూడా ఇక్కడ తీవ్రమైన వర్షాలు, అంటే 2023 నుంచి 2024 వరకు కూడా వర్షాలు, ఆగస్టు తర్వాత నుంచి మొన్నటి వరకు సరైన వర్షాలు వారికి నమోదు కాలేదు. అంటే ఇంతకు ముందు పడిన దాన్ని బట్టి విపరీతమైన అక్కడ ఫారెస్ట్ ఉంది కాబట్టి, ఆ లాస్ ఏంజల్స్ దగ్గర ఆ ఫారెస్ట్ ఉండడం బట్టి ఆ పచ్చదనం ఎక్కువైంది. అయితే ఈ ఆగస్ట్ నుంచి మొన్నటి వరకు కూడా వర్షాలు లేనందున ఆ పచ్చదనం అంతా కూడా ఏమైపోయిందట? ఎండిపోయింది బాగా. వలన ఇలాంటి ప్రమాదం కూడా జరిగింది అనేది. అయితే చాలా కోణాల్లో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలీదు. డెల్మా అనే ఒక ఫిష్ గురించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఒక చేప ఉందట, ఆ చేప పేరు డెల్మా. ఆ డెల్మా అనే ఫిష్ అదేంటంటే వాటర్లో ఎక్కువ వాటర్ ఉండకూడదట, అది కొంచెం వాటర్లోనే ఉండాలి. అందులో కూడా ఆ వాటర్ కూడా ఎలా ఉండాలంటే కొంత వేడి ఉండాలట, లూక్ వామ్ ఉండాలంటే చల్లగా ఉండకూడదు.
అందువలన దానికి అలాంటి ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అంతరించిపోయే జాతుల్లో ఆ చేప పేరు కూడా ఉంది. అందుకని ఇప్పుడు మన ప్రతి దేశం కూడా అంతరించిపోతున్న జాతులు ఏవైతే ఉన్నాయో ఆ పక్షులు కానీ, పురుగులు కానీ, చెట్లు కానీ ఏవైనా వాటిని ఏం చేస్తారు, పరిరక్షిస్తారు. గవర్నమెంట్ కొన్ని కోట్లు వెచ్చించి వాటిని ఉత్పత్తి చేయడము, జాగ్రత్తగా కాపాడతారు వాటిని. సో అలాంటి దాంట్లో ఇక డెల్మన ఫిష్ని కూడా కాపాడడానికి వారు చేసిన ప్రయత్నంలో కూడా ఇలా జరిగిపోయి ఉండొచ్చు అని కూడా. ఎక్కువ వాటర్ ఉండకూడదు కాబట్టి తక్కువ వాటర్లోనే ఉంటుంది, అది కూడా కొంచెం వేడిగా ఉండాలట నీళ్ళు. అందువలన ఏంటంటే ఎక్కువ వాటర్ అక్కడ ఉండకూడదు కాబట్టి అక్కడ మున్సిపల్, ఇక్కడ మనకి ఎలాగైతే కార్పొరేషన్స్ ఎలాగుంటాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ వారి యొక్క పరిధిలో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇరిగేషన్ అవన్నీ కూడా వీళ్ళకి అప్పచెప్తారు. అలాగా వారికి కూడా ఏంటంటే ఆ గవర్నర్, లాస్ ఏంజల్స్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏంటంటే ఈ యొక్క సరైన రీతిలో సరైన టైంలో స్పందించకుండా తీసుకోలేనందున వారికి నిధులు గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదట. సో వారికి ఉన్న కొన్ని పొలిటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారికి. అందువల్ల నీరు ఎక్కువ నిల్వ చేయకూడదు కనుక నీరు కూడా పెట్టలేనందున ఈ యొక్క కారు చిచ్చు వచ్చినప్పటికీ కూడా ఆర్పడానికి సరైన యంత్రాంగం లేదు. అలాగే నీరు కూడా లేనందున కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఆగిపోలేదు, ఇంకా కాలుతూనే ఉన్నది. ఈరోజు ఎంత డేటు, 18 19 ఎప్పుడు అప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు లాస్ ఏంజల్స్లో విషయానికి వద్దాం. ఇక్కడ ఈ యొక్క లాస్ ఏంజల్స్ సిటీలో ఇప్పుడు ప్రపంచ దేశాలంటే ఇక్కడ 197 దేశాల్లో దీవులు కలుపుకుంటే 207 ఆర్ 208 మొత్తం దీవులతో కలుపుకుంటే చిన్న చిన్న ఐలాండ్స్. అయితే ఇలాంటి అంతట్లో కూడా 197 దేశాల్లో ప్రతి దాంట్లో ప్రతి ఒక్క దేశంలో ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఒక వింగ్ ఉంటుంది, చిత్ర పరిశ్రమ కదా. సో అలాగే అన్ని దేశాలు వారికి కూడా ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఆస్కార్ అవార్డ్స్ మీరు చాలాసార్లు తీసుకోలేదా? మనం అంత దూరం వెళ్ళాం కదా, నంది అవార్డులు, పంది అవార్డులు వీటికే పరిమితం, రైట్. కనుక ఇలాంటి ఏవో స్థాయికి తగిన రీతిలో. అయితే ఈ ఆస్కార్ అనేది హైయెస్ట్ నామినల్స్ అనమాట, అంటే అత్యధికంగా గౌరవ పురస్కారం ఇచ్చేదన్నమాట. ఎవరైతే నటిస్తారో, సినిమా తీస్తారో, ప్రొడక్షన్స్, కెమెరా ఇవన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా ఒక గుర్తింపు ఉంటుంది. అయితే ఏ దేశంలో ఏం జరిగినా, ఎలాంటి జరిగినా వాళ్ళందరికీ కూడా అమెరికాలో లాస్ ఏంజల్స్లో దాన్ని హాలీవుడ్ అంటారు. ఇప్పుడు బాలీవుడ్ అంటే ముంబై, టాలీవుడ్ అంటే హైదరాబాద్, శాండల్వుడ్ అంటే కర్ణాటక, అలాగే కోలీవుడ్ అంటే తమిళనాడు. అలా ప్రతి దానికి ఒక్కొక్క వుడ్, ఒక్కొక్క దానికి ఒక చిత్ర పరిశ్రమ, దానికి ఒక విధానం, ఒక గుర్తింపు ఉంటాయి. సో ప్రపంచం అంతటికీ కూడా హాలీవుడ్ అనమాట. అంటే ఏ దేశంలో ఏం చేసినప్పటికీ కూడా వారికి గౌరవ పురస్కారం అనేది ఎవరు ఇవ్వాలి, ఆ దేశం వారే ఇవ్వాలి. వీరే అన్ని దేశాలని పరిశీలించి వారు నిర్ధారించాలి, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళు బాగా చేశారని. అలాగంటే హాలీవుడ్కు మించింది ఇంకేమీ లేవు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి కదా, చాలామంది చూస్తుంటారు, మీరు కూడా సూపర్ మ్యాన్, ఇలా స్పైడర్ మ్యాన్, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా హాలీవుడ్ మూవీస్ ఇవన్నీ కూడా కదా. చాలా మంచి పెద్ద కొన్ని బాగుంటాయిలేండి, కొన్ని ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటాయి. అయితే ఇలాంటిది ఈ యొక్క చిత్ర పరిశ్రమ ఎక్కడట, ఈ అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ సిటీలోనే ఉంది. ఎంత ధనికులు, ఎంత గొప్పవారంటే మరి అక్కడ ఒక్కసారి కొన్ని వీడియోలు త్వరగా మనం చూసేద్దాం, ఆ తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. సో ఇది 2024 ప్రమాదానికి జరగక ముందు ఈ లాస్ ఏంజల్స్ సిటీ అయిపోయిందా? ఓకే. ఓకే, అంటే ఇక్కడ అది ఎంత సుందరమైన పట్టణం అంటే మరి ప్రపంచంలో ధనికులు అందరూ కూడా మరి అక్కడే నివాసంగా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. అక్కడ చాలా సింపుల్ అండి, మీరు కూడా నాకు తెలిసి ఈజీగా మీరు చేయొచ్చు, ఎక్కువ కాస్ట్ ఏం కదట, $2 million అట.
అంతే. అంటే 17 కోట్ల నుంచి ప్రారంభం అండి ఒక్కొక్క ఇల్లు కూడా ఆ లాస్ ఏంజల్స్లోనట. సో మీరు కూడా ఎప్పుడన్నా సరే ఒక చిన్న అవకాశం ఉంటే అక్కడ కొనుక్కు పెట్టుకోండి. మరి కాలుతుంది అంటే నాకు సంబంధం లేదు, కానీ అక్కడ అందరికీ కూడా అయితే చిన్న ఒక హౌస్ మామూలు బేసిక్ నీడ్స్ ఉన్నది 17 కోట్లతో ప్రారంభం అవుతుందట ప్రతి ఇల్లు కూడా. అక్కడి నుంచి 122 కోట్లు ఇల్లు వరకు కూడా ఉన్నాయి. అక్కడ మన ఇండియా నుంచి షారుఖ్ ఖాన్ కానీ, ప్రియాంక చోప్రా కానీ, ఇంకా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా అక్కడ నిర్మించుకున్నారట వారి ఇల్లులు అక్కడ. సో మరి వాళ్ళకి ప్రియాంక చోప్రా ఇల్లు ఏం అవ్వలేదు కానీ, బట్ ఇల్లు ఖాళీ చేయించారు, తను కూడా బయటకు వచ్చింది. సరే, అయితే ఇవన్నీ చూస్తే ఇంతకీ ఇది ఎందుకు ఇలా అమ్మ అది క్లోజ్ చేయండి, ఎవరు ఎందుకు తీశారు? అది అక్కడ ఏసీ వేశారు కదా. కనుక ఎందుకు ఇలాగ జరుగుతుందంటే కూడా ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. ఇది జరగడానికి ముందు ఏం జరిగింది? జనవరి 2వ తారీఖున ఒక ప్రవచనం, ఒక స్ట్రీట్ ప్రీచింగ్ అనమాట. అంటే మనం అయితే ఇక్కడ సోమరులుగా ఉంటామేమో కానీ అక్కడ అమెరికానే కాదు ఇతర దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో నిజంగా భక్తి గల వారు ఏం చేస్తారంటే, ఆత్మల పట్ల భారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న మెగాఫోన్ పట్టుకొని ఎవడ విన్నా వినకపోయినా రోడ్డు మీదకి వెళ్ళిపోయి వారు ఏం చేస్తారంటే యేసుప్రభు గురించి బహిరంగంగానే చెప్తారు. అయితే వాళ్ళు అవమానాలు పడతారు, ఒక్కోసారి కొడతారు, వాళ్ళకి కూడా అలాంటి నింద అవమానాలు కూడా ఎదుర్కొంటారు. అయినా సరే వారు దేవుని కొరకు నిలబడ్డవాడు ఎవడు కూడా అశ్రద్ధగా ఉండరు, భయపడరు. అలాంటి ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆమె ఈ లాస్ ఏంజల్స్లో దట్టమైన ఒక మబ్బు కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి, దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రవచనం నేను మీకు చెబుతున్న 2-3 తారీఖుల్లో తన ఒక ప్రవచనం చెప్పింది లాస్ ఏంజల్స్ గురించి. ఎందుకంటే దేవునికే ఇష్టము లేని క్రియలు కార్యములు అత్యధికంగా ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నాయని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా కేర్ చేయలేదు, తన పాటుకు తను చెప్పుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆ చెప్పిన ఒక 2 దినాలకే ఈ యొక్క జరిగింది. ఏం జరిగింది ఆ 2 దినాలకు ముందు? జనవరి 5-6 తారీఖుల్లో 2025లో మొన్న ఫస్ట్ వీక్లో, అంటే 7వ తారీఖు ముందే, అంటే ఫస్ట్ వీక్ అంటే 1 to 7 ఫస్ట్ వీక్ అంటారు కదా, ఈ లోపు 7 దాటితే ఫస్ట్ వీక్ అనరు. అంటే మొదటి వారంలోనే నూతన సంవత్సరంలోనే దేవుడు చేసినది ఏంటట, ఈ యొక్క 82nd గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్ ఆ ఫంక్షన్లో Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. నిక్కీ గ్లేసర్ అనే ఒక అమెరికన్ కమెడియన్ ఈ సంవత్సరం హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్కి హోస్ట్గా చేసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తీసుకున్న వారిలో ఒక్కరు కూడా క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అయిన గాడ్కి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అయినా దేవుడు లేని ఈ నగరంలో దేవునికి థ్యాంక్స్ చెప్పకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని జోక్ చేస్తూ చెప్పింది. దానికి అవార్డు తీసుకున్న వారందరూ, అక్కడున్న వారందరూ నవ్వుతూ హేళన చేశారు. ప్రతి ఇయర్ హాలీవుడ్లో ఇలాగా ప్రతి ఈవెంట్లో దేవుని బ్లాస్ఫెమీ మాటలతో దూషిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కేవలం 48 గంటల్లో లాస్ ఏంజల్స్లోని హాలీవుడ్ యాక్టర్స్ అధికంగా ఉండే ప్రాంతాలన్నీ, వాళ్ళ లగ్జరీ బిల్డింగ్స్ అన్నీ కాలి బూడిదలైపోయాయి. అందుకే కదా బైబిల్ చెప్తుంది, మోసపోకుడి దేవుడు విక్రమింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ మనం గమనిద్దాం, అక్కడ నిక్కీ గ్లేసర్ అనే ఒక ఆవిడ ఎప్పుడు కూడా చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డు ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటుంది. ఆ అవార్డు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు కలిసి చేస్తారట. ఆ అవార్డ్స్ ఫంక్షన్ చేసేటప్పుడు ఇద్దరు మాట్లాడి వారు హోస్ట్ చేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ అంతటిని. కానీ ఈసారి ఈమెకి 40 సంవత్సరాలు. ఆ నిక్కీ గ్లేసర్ అన్నది తను ఏంటంటే అమెరికా దేశంలో యాక్ట్రెస్, అలాగే తన ఒక కమీడియన్ కూడా. ఒక కమీడియన్, వాళ్ళకి స్టాండప్ కామెడీ అనే ఒక షో ఉంటుంది.
అది ఈ రోజుల్లో మనకు ఇండియన్స్ కూడా చేస్తున్నారు అలాంటి షోస్, రియాలిటీ షోస్. తన పేరే నిక్కీ గ్లేసర్. బాగుందండి, చూస్తున్నారు అలా సీరియస్గా, రైట్. సో ఇక్కడ తను ఏం చేసిందట, తనకు అప్పచెప్పారు. అయితే దాని గురించి ఎన్నో రిహార్సల్స్ కూడా ముందు ఆ ప్రోగ్రామ్ గురించి, అంటే ఇది 82వ గోల్డెన్ జూబ్లీ అవార్డ్ ఫంక్షన్కి తను సిద్ధపాటు కలిగి దాని గురించి ఒక 12 సర్జరీలు కూడా చేసుకుందట అండి. తను చాలా లావుగా ఉంటుంది, డబుల్ చిన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాంటిది తను సర్జరీ చేసుకొని అంత ప్రిపేర్ అయ్యి దీని గురించి, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ షో అనమాట అది, ఆ హోస్ట్ చేయడం అనేది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నీ దరిద్రానికి నువ్వు ఏదన్నా చేసుకో, కానీ దేవుణ్ణి మధ్యకి తీసుకొని రావాల్సిన అవసరత ఎవరికి కూడా లేదు. అది ఏ దేశం కన్నా ఎంతటి వాడికైనప్పటికీ కూడా. కనుక ఇక్కడ చేస్తూ తను చేసిన పని ఏంటంటే, అక్కడున్న వారందరికీ కూడా ఎవరెవరు ఏ యొక్క పరిస్థితిలో ఎలాంటి చేశారో వారి యొక్క కాంట్రిబ్యూషన్, చిత్ర పరిశ్రమకి ఏ రీతిలో వారు పనిచేశారో వాళ్ళకి మార్క్స్ వేస్తున్నారు. కాస్టింగ్ క్రూ అంటే వారు డైరెక్షన్ చేసిన వీళ్ళందరికీ కూడా 11 మార్కులట. ఇంకా మామ్స్ అంటే అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ చేస్తారు కదా, అంటే ఒకప్పుడు ఒక హీరోయిన్లుగా మంచిగా చేసిన వాళ్ళు ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకి కూడా మార్కులు వేశారట. ఇంకా ఎవరికి వేసిన తర్వాత దేవుని గురించి కూడా మాట్లాడుతూ చాలా ఎగతాళిగా తను ఏం చేస్తుందట, ఆ హోస్ట్ చేస్తుంది. దేవునికి 0 మార్క్స్ చేసిందట. దేవునికి 0 మార్క్స్ చేసి ఈ యొక్క మాటలన్నీ కూడా చెబుతుంటే ఎవడు కూడా స్పందించుకొని అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటున్నారట అందరూ కూడా. అయితే నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, అసలు నా దేవుడు 0 ఎందుకు అయ్యాడు? నీ గురించే కదా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో ఒకసారి చదవండి త్వరగా. మనకు తెలుసు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, రిక్తునిగా అయిపోయి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన మరణం వరకు కూడా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నీ వల్లే కదా ఆయన 0 అయిపోయాడు. 2వ కొరింథీ పత్రిక 8-9 కూడా చూస్తే ఆయన మన నిమిత్తము దరిద్రుడు అయిపోయాడు కదా, అవునా కదా. అంటే ఇన్ని రీతిలో మన దేవుడు ఏదైనా సరే చేశారంటే ఒక ఉద్దేశం ఉంది. కానీ దాన్ని నువ్వు చులకనగా చేస్తూ నువ్వు చేసిన దరిద్రానికి దేవుడికి ఆపాదిస్తూ, దేవుడు ఇందులో సంబంధం లేదు, దేవుడికి 0 అంటే సృష్టికర్తకి 0 వేసి అంత రేంజ్ నీకుందా? ఎవరికీ లేదు భూమి మీద, ఏ మనిషికి కూడా లేదు, ఏ ప్రధానికి లేదు. ఇక్కడ దేవుని జోలికి వెళ్తే దేవుడు ఏం చేస్తారన్నది ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఇది అంతా కేవలం ఇది ఒక్క ట్రైలర్ మాత్రమే. ఇంకా మనం ముందు ముసల పండుగ అన్నట్టు బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా మనం చూడాలి. అయితే అది చూస్తే మనం సేఫ్గా ఉండి చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అందులో చేరిపోకూడదు. కనుక దేవుడు, నేను అంటాను, నూతన సంవత్సరంలోనే ఇంకా మొదటి వారం కంప్లీట్ అవ్వకముందే ఒక దెబ్బ కొట్టాడు. ఏంటి? అగ్రరాజ్యానికే. ప్రపంచాన్ని ఏలుతుంది ప్రస్తుతానికి అమెరికా. అందులో కూడా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి, లోపల పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నిలబడింది. అయితే ఇక్కడ విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఏ దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అమెరికా సహాయం తీసుకుంటారు. అమెరికాలో డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 సిస్టమ్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటారు. ఇంకా అమెరికా జీడిపి చాలా ఎక్కువ. అయితే అమెరికాకి జీడిపి అంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్పదంటే, 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికా దేశంలో. ఈ 50 రాష్ట్రాల్లో అత్యధికంగా రెవెన్యూ వచ్చేది ఈ లాస్ ఏంజల్స్ నుంచే. ఎందుకని? అక్కడ హాలీవుడ్ అక్కడే నిర్మించారు కాబట్టి, అక్కడే అపర కుబేరులు కూడా అక్కడే నివాసం చేసుకుంటున్నారు కాబట్టి, ఈ యొక్క అమెరికాకి ఎక్కువ శాతం ఆర్థికంగా డబ్బు వచ్చేది ఈ యొక్క లాస్ ఏంజల్స్ రాష్ట్రం నుంచే వారికి వస్తుంది ఎక్కువగా. కనుక వారేంటంటే, మేము ఆల్మోస్ట్ యొక్క గవర్నమెంట్ నడపడానికి కూడా మాదే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది, మాదే ఎక్కువ అందులో కాంట్రిబ్యూషన్. కాబట్టి మేము ఏం చేసినా నడిచిపోద్ది అనుకుంటే అది వెర్రితనమే కదా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపరాడు, మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోస్తారు. మీరు ఎగతాళి చేసి అవమానిస్తే మీకు వచ్చేది కూడా అదే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేసిన దరిద్రాలకి దయచేసి దేవుడిని ఎప్పుడు కూడా మధ్యకి లాక్కండి. ఎందుకంటే దేవునితో ఆటలాడితే ఇలాగే ఉంటుంది, ఆటలాడడానికి ఏమి ఉండదు, ఇంకా అయిపోద్ది. కనుక మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథాన్ని అపోస్తలుల కార్యము 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి.
నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు చూడండమ్మా, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే పొగడ్తలకు ఎవడన్నా సరే లోన్ అయితే ఆడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, బ్రతుకుండగానే పురుగులు పట్టిన గొప్ప వ్యక్తి హేరోదు. ఎవడన్నా చచ్చిన తర్వాత కదా పురుగులు పడతాడు, కానీ బ్రతుకుండగానే పురుగులు పడి చచ్చిపోయినాడు ఈయన్నే చూశాను నేను. అందుకనే మీరు గమనించండి, ఇక్కడ అపోస్తులు పౌలు గారిని అలాగే పేతురు గారిని కూడా, ఈ పౌలు వీళ్ళని అక్కడ ఉన్న వారు కూడా మీరు ఒక దేవదూతుల స్వరూపంలో ఉన్నారు అంటే అపోస్తులు పౌలు ఏం చేశారు తెలుసా? బట్టలు చింపేసుకున్నాడట అండి. అమ్మో నాకెందుకు, నేను అంతటి వాడిని కాదని. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే భక్తులందరిలో శ్రేష్టమైన భక్తి ఇంకా దేవుని రాజ్యానికి అత్యధికంగా మేలు చేసిన వాడు అపోస్తులు పౌలే. అంటే మనకు పరిధిలో అర్హత ఉన్నది అనుకోవాలి, అంతే కదా. కానీ అలాంటి వ్యక్తికే వారు అంటున్న మాటలకి ఆయన బట్టలు చింపుకొని ఆయన దేవుని క్షమాపణ అడిగాడు మనుషులు చేసిన దానికి. ఇక్కడ చూడండి, మనుషులే ఎక్కిస్తున్నారు, మనుషులే పొగుడుతున్నారు, రాజుని పొగుడుతున్నారట. ఇది నీ మాట కాదు, అది దైవస్వరమే, మానవ స్వరంగా లేదు అంటున్నప్పుడు కేకలేస్తున్నారట వాళ్ళు, అలాగా మాట్లాడుతున్నారట. అప్పుడు వాడి హృదయంలో ఏమొచ్చిందట? విపరీతమైన గర్వం వచ్చేసింది. దేవుడిని ఆయన మహిమపరచలేదు, దేవుడు మొత్తేడు, వెంటనే చచ్చాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవునికి చెందవలసిన ఒక మహిమ ఏ ఒక్కరూ తీసుకోవడానికి లేదు. ఎవరు తీసుకున్నా సరే దేవుడు వాడిని క్షమించడు. దేవుడు హీఈస్ ఎ జెలస్ గాడ్. జెలస్ అంటే మళ్ళా ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సందర్భానుకూలంగా ఒకటే పదంగానే మారుతూ ఉంటుంది. జెలస్ అంటే వాస్తవంగా ఏంటి? ఈర్ష్య వాస్తవంగా, కానీ అసూయ ఈర్ష్య రెండు ఒకటే ఆల్మోస్ట్. అయితే వీటికి ఏం మారిపోద్దట? అక్కడ వాడుతున్నప్పుడు ఎంత రోషం అని వస్తుంది. రోషం కలిగిన దేవుడు కనుక ఆయన తనకు మహిమను ఎవరితోని పంచుకోడు. అది క్లారిటీ దేవుడు ఇస్తున్నాడు. కనుక దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి చెల్లించండి. అక్కడ ఆ రీతిలో అయిపోయాడు. అయితే ఇక్కడ అమెరికా దేశం గురించి మాట్లాడితే ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అన్నిటిలోని చాలా నెంబర్ వన్గానే ఉంది. అలాంటి అమెరికా కూడా 8 నుంచి 10,000 మంది ఫైర్ ఫైటర్స్ అంట. అంటే ఫైర్ని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ దగ్గర అంతమంది ఉన్నప్పటికీ కూడా ఏమీ ఆపలేకపోతున్నారట. వాళ్ళే ఏం చేశారట? ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఏమైనా జరిగినా బయటకి వీరినే డిప్లాయ్ చేస్తారు, వీళ్ళనే పంపిస్తారట, వీళ్ళు వెళ్ళి ఆపుతారట. అలాంటిది వీరు ఆపడానికి వీళ్ళే చేతులు ఎత్తేసారట. మేము మా వల్ల కాదు అని కళ్ళ ముందే చూస్తున్నా కూడా కాలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారందరూ ఉండిపోవడం అనేది నిజంగా బాధాకరమే. కానీ ఇది దేవునికి తెలియకుండా జరిగిందంటారా? దేవుడిని మధ్యకి తీసుకొని వచ్చినందుకే దేవుడు ఒక చిన్న బుద్ధి చెప్పడానికి చిన్నది అలాగా వాళ్ళకి చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనం ఆలోచించాలి. ఇంకా ఆ రోజు ఏంటట? ఇది 5-6 తారీఖుల్లో ఉంటున్న ఒక క్యాలిక్యులేషన్లో వాళ్ళు చెప్పిన ఇది నేను చెప్తున్నాను. కానీ ఈ రోజుకి ఇట్ ఈస్ 30 లక్షల కోట్లు దాటేసింది. ఏంటంటే నష్టం. అయితే ప్రాణ నష్టం తక్కువే, కానీ ఆస్తి నష్టమే చాలా ఎక్కువ అయిపోయిందట. అది మళ్ళా వారు పునర్నిర్మించుకోవడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా మటుకు లాసే అలా జరిగిపోయింది. కనుక ఇక్కడ 38,000 ఎకరాలు తగలడిపోయండి అక్కడ. అసలు ఎవరికి అర్థం కావట్లేదట. ఆ వైల్డ్ ఫైర్ నుంచి అక్కడికి ఇంకా గ్యాప్ ఉంది. ఈ ఒక లాస్ ఏంజల్స్కి ఎట్లాగా అంత ఫైర్ ఎలా వచ్చింది అనేది ఎవరో కావాల్సుకొని అగ్ని చూడండి. ఇప్పుడు అగ్గి మనం ఒక ఫైర్తో ఒక వాటర్లో పెట్టి కొడితే ఎలా ఉంటుంది? అలా వేసినట్టట గాలిలో 160 కిలోమీటర్లు స్పీడ్తోని గాలులు వచ్చాయంట. ఆ గాలులు అగ్నితో అంతా కూడా దహించుకొని వెళ్ళిపోతూ ఉన్నాయట, మొత్తం అంతా కూడా కాల్చుకొని. వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారట. విచిత్రం ఏంటంటే ఇదే హాలీవుడ్ కదా, అక్కడ జరిగిందంతా కూడా ఆ సెటప్ అంతా కూడా అదే కదా. ఈ హాలీవుడ్ మూవీస్లో మీరు చూస్తే, ఇంగ్లీష్ మూవీస్ చూస్తే చాలా రియాలిటిక్గా ఉంటాయి.
చాలా చూడడానికి చాలా కొంత నిజంగా కొంచెం రియల్గా కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఫైర్ సీన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎంత కాలిపోతున్నప్పటికీ కూడా సూపర్ మ్యాన్ చాలా ఈజీగా లోపలికి వెళ్ళి అందరినీ కూడా చక్కగా సేవ్ చేసి బయటకు వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు కాలిపోతుంటే ఎవడు కూడా వెళ్ళకపోతున్నారట, అందరూ కూడా అలా చూసి ఏడుస్తున్నారట. కానీ ఎవడు కూడా మరి హీరోలే కదా వీళ్ళందరూ కూడా గొప్పవారే కదండి, అందుకే కదా అన్ని మార్కులు వేశారు, 11 మార్కులు 3 మార్కులు కదా. మరి ఆ దేవుడు 0 మార్కులు కలిగినోడు మరి ఇప్పుడు 0 మార్కులు కలిగిన దేవుడిని ఎందుకు దేవా కాపాడంటున్నారు? మరి అది వాళ్ళే ఇప్పుడు అర్థం అవ్వాలి వాళ్ళకి ఏంటి అనేది. కనుక ఎప్పుడు కూడా మనము వెక్కిరించడం ఇలాంటి పనులు మానుకోవాలి. అందుకనే దేవుడు మనకిచ్చినాక ఆధిక్యత, దేవుడు మనకిచ్చినాక అవకాశము మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటి వారికన్నా సరే ఇది తప్పదు. కనుక మరి వారు ఎందుకు మరి వారు చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ వారు చేసుకోకుండా దేవుడు మధ్యకు తీసుకొని రావడమే వారు చేసిన పెద్ద మిస్టేక్ వారి జీవితానికి. ఇది ఎప్పటికీ అమెరికా నాకు తెలిసి మర్చిపోదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం మొత్తం మీద 70,000 కారు చుచ్చులు కామన్ అయితే ఓన్లీ కేవలం అమెరికాకి 7 నుంచి 8,000 కారు చుచ్చులు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అలాగే అనుకున్నారట ఇది కూడా, ఏముందిలే పర్లేదు, ఏదో బై మిస్టేక్ ఏదో జరుగుతుంది ఆపేయచ్చు అనుకున్నారు. కానీ అది రోజులు తరబడి అలా కాలిపోతూ ఉందట. మీరు ఇందాకలా ఆదికాండంలో మీరు గమనిస్తే సొదొమ గొమొర్రాను దేవుడు కాల్చేసినాక అబ్రహాం ఉదయాన్నే చూస్తున్నప్పటికీ కూడా ఇంకా పొగ లెగిస్తూనే ఉంటుందట. చూసారా మీరు ఆ వాక్యాన్ని చదువుకోండి మీరు. అంటే దేవుడు దాన్ని నాశనం చేసి బూడిద అయిపోయినప్పటికీ కూడా ఇంకా దేవుని యొక్క కోపం తగ్గలేదా అని అనుకుంటాను నేను. ఎందుకంటే అది ఇంకా పొగ ఎలాగ వస్తుందా అంటే నిప్పు లేకుండా పొగ ఉంటుందా అంటే ఇంకా లోపల నిప్పు ఉంది అంటే ఇంకా దహించవలసినది ఇంకా ఉందేమో అనుకుంటాను. అందుకే నేను చెప్తున్నాను, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక పూర్తిగా నేను శుద్ధీకరణ చేసే వరకు నీకు తప్పదు. కనుక దేవుడు శిక్షిస్తున్నప్పుడు దాన్ని భరించండి, అది మీకు మేలే. అందుకని ఇక్కడ రోమపత్రికలో ఒక మాట అపోస్తలుడు పౌలు తెలియజేస్తారు. రోమపత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చూద్దాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యములు చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఎవరికన్నా సరే కనుక వారి క్రియలకి వారు ప్రతిఫలము తీసుకోవాల్సిందే, అది ఎవరైనా కనుక అక్కడ వారు తీసుకున్నారు. ఇప్పటికైనా సరే అయితే సరే అవ్వాలనే మనం కోరుకుందాం. ఎందుకంటే ఏ ఒక్కరు నశించడం తండ్రి చిత్తము కాదు. కనుక కొంచెం సమయము వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఇంకా చూస్తే అందుకే 2వ పేతురులో కూడా 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా పేతురు గారు తెలియజేస్తున్న మాట చూస్తే, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకుంటారట. ఇందాక మనం చూసాం కదా ఒక వీడియో, తను ఏం చేస్తుందట, ఆ యాంకరు నిక్కీ గ్లేసర్ ఏం చేస్తుందట, తను అపహాస్యం చేస్తుంది. దేవుడికి 0 మార్కులు. ఎందుకండి ఇక్కడ కనిపించే వాటికే ఎక్కువ ప్రాధాన్యత, కానీ కనబడిన వాటికి ఎవరూ కూడా ప్రాధాన్యత ఇవ్వరు. సో దేవుడు కూడా కనబడ్డు కదా కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటున్నారేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. కనుక ఆయనకి తెలియకుండా ఏది జరగదు. కనుక జాగ్రత్త అనేది కూడా ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తే, నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. అది కనుక ఇక్కడ ఇంకొక విషయం జరిగింది. ఇంతకు ముందు ఏం జరిగింది, కాలిఫోర్నియాలో జరిగింది. కాలిఫోర్నియా ఇవన్నీ కూడా పక్కనే ఉంటున్నాయి. కనుక అక్కడ ముందుగానే ప్రవచనం కదా. ఈ యెషయా గ్రంథంలో ఎప్పుడో ఎన్నో ఏళ్ళ క్రిందట ప్రవచనం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తా చూడరా. అక్కడ చూడండి, కీప్ గాడ్ అవుట్ ఆఫ్ కాలిఫోర్నియా అట. అక్కడ ఏంటట, వాళ్ళు ఒక స్లోగన్ను ఒక నినాదాన్ని పట్టుకొని ఏం చేస్తారట, వారంతా కూడా ఆ చుట్టూ ఆ రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఏంటట,
ఈ కాలిఫోర్నియా దేశం నుంచి దేవుడిని బయట పెట్టేయండి, అవసరం లేదు మాకు అని ఒక నినాదాలు చేసుకొని, చూడండి వాడు సాతాన్లాగా ఉన్నాడు కదా వాడు, ఆ డ్రెస్ ఆడును అలాంటి చేస్తున్నాడట. ఇలా చేసాడు. ఇందాక స్టార్టింగ్ మీకు చూపించిన లాస్ ఏంజల్స్ ఎంతో సుందరమైన పట్టణం, చాలా చాలా బాగుంటుంది. అలాంటి పట్టణం ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఏమైనా కనపడుతున్నాయండి ఇక్కడ? ఏమన్నా ఏముంది ఇక్కడ? ఇక్కడ చూడండి, కాలిఫోర్నియాలో ఉండి దేవుని లేకుండా చేస్తారా? కానీ కాలిఫోర్నియానే లేకుండా పోయింది. ఏముంటుందండి? ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, దేవుని సేవించకపోతే ఆ జనులు ఉండరు, ఏముండదు ఇంకా. కనుక ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే, దేవుణ్ణి అవహేళన చేస్తే, అయితే మరలా చెప్తున్నాను, ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా అంత్య దినముల్లో విపరీతంగా అపహాస్యకులు ఎక్కువైపోతారనే దేవుని వాక్యము అది నెరవేర్పుకు రాబోతుంది. ఆ నెరవేర్పు కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, మనం ఉంటే ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఉంటే ఉన్నారు, చూస్తారు, సేఫ్గా ఉండి చూడండి. హల్లెలూయా. అంతేగాని మీరు కూడా అందులో లైవ్ అయిపోయే పరిస్థితుల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళకూడదు, అవహేళన చేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇవన్నీ ఇస్తున్నాడండి? ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడట? హెచ్చరికలు కదండి. అందుకని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఎందుకు అనేది. ఓకే, ఒకసారి చదవండి ఒకసారి. ఇందులో కూడా ఒక ప్రధానమైన 3 భాగాలు ఉంటాయి, మీరు కనుక గమనిస్తే. తమ జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకాడ లేచి పంపుచూ వచ్చి నన్ను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, వారిని నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఎందుకంటే పెందలకాడ అంటే తెలుసా? ఎర్లీ మార్నింగ్, అవునా? వేకుజామున. అక్కడ చూడండి, అక్కడ వారి పితరుల దేవుడని యెహోవా తన జనులు యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడే. అంటే ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలకి అక్కడ ఆ స్థలాలకి ఎప్పుడు కూడా వారి మీద కనుదృష్టి చూస్తాడనమాట. అంటే వారిని కాపాడుతున్నాడు, కటాక్షం కలిగిన దేవుడు కాపాడుతున్నాడు. అయితే వారి యొద్దకు ఏం చేస్తాడంటే తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చానంటే రిపీటెడ్గా చెబుతున్నాడు. వారికి ఒక హెచ్చరికలు చేస్తున్నాడు, ఎందుకంటే వారు సరిగ్గా లేరు కనుక వారికి ఒక మాట తెలియజేస్తున్నాడు. అయితే ఆయన పెందల కాడే లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతలను అంటే ఎవరైతే దేవుని పంపించారో, దూతలని దేవుడు పంపించాడో వారిని సరైన మార్గంలో ఉండమని చెప్పడానికి వారికి చెబుతున్నప్పుడు ఆ దూతల్ని చాలే మాకు చెప్పేవలే అన్నట్టుగా వారితో ఎగతాళి చేస్తూ వచ్చారట ఫస్ట్ది. తర్వాత ఆయన వాక్యములను తృణీకరిస్తున్నారట. నేను మీకు ఇది చెప్పాను, 1 యోహాను 5వ అధ్యాయంలో 14-15 అనుకుంటా. ఏంటది? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. మరణకరమైన పాపంలోకి ఎవరు వెళ్తారు? మరణకరమైన పాపములకు వెళ్ళేవారు ఎవరు? కృపకు మూలముగా ఆత్మను తృణీకరించిన వారు, అంటే పరిశుద్ధాత్మని రిజెక్ట్ చేసిన వారు, వాక్యాన్ని తృణీకరించిన, మాకు అవసరం లేదు, మా దేవుడు మాకు ఉన్నాడు అని ఇలాంటి యాటిట్యూడ్తో మాట్లాడతారు కదా, అలాంటి వారు ఇక్కడ కూడా ఏం చేస్తారట? ఆ కేటగిరీ ఇక్కడ కూడా ఉన్నారు. ఏంటట? వీళ్ళు వాక్యాన్ని ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. రెండోది. మూడోది చూస్తే ఆయన ప్రవక్తలను ఇది మరీ ఘోరం కదండి. ఈ మొదటిది ఏం చేశారట? వారు ఎగతాళి చేశారట, తర్వాత వాక్యాన్ని తృణీకరించారట, మూడోది ప్రవక్తల్ని హింసిస్తూ వచ్చారట. అలాగా. అయితే ఇక్కడ చూడండి, హింసించుచూ రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. చాలదా? ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా డేంజర్. ఇది నివారింప సఖ్యము కాకుండా అంటే ఎవడు కూడా ఇంక కంట్రోల్ చేయలేరు. ఇంక దేవుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఏమవుతుందో ఒక శాంపిల్స్ ఇవన్నీ. కనుక ఆ రోజుల్లో దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి ఆయన ప్రజల మీద, నివాస స్థలాల మీద ఎప్పుడు కూడా కటాక్షం కలిగి వారిని కాపాడడానికే దేవుడు చూస్తాడు. కానీ ఎవరైతే వారి శృతి మించి వారు చేస్తున్నారో దేవుడు ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్గా దేవుడు దీర్ఘశాంతుడు అంటారు కదండి, అవునా కదా?
మరి దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఇక్కడ ఏమైపోయాడట అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటిపోతే దేవుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు, అది ఎవరైనా అప్పటికి కూడా. కనుక జాగ్రత్త. ఇక్కడ అదే ఈ కాలిఫోర్నియా వాళ్ళు ఏమంటున్నారట, గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ ఆర్ సిటీ అంటున్నారట. వాళ్ళు దేవుడు బయటికి వెళ్ళిపోవాలట. సృష్టికర్త, ఈ భూమి ఎవరిదండి కదా, ఆయన సృష్టించి ఆయన పెట్టి నిన్ను కూడా సృష్టిస్తే నువ్వు ఆయన వెళ్ళిపోమంటావా? ఏమన్నా బుద్ధి ఉందా? కొంచెమన్నా కామన్ సెన్స్ కదా. కాబట్టి ఏం చేశాడు, సరేనే నేను ఎందుకు వెళ్ళిపోవడం, నువ్వే వెళ్ళిపోరా, నువ్వు అక్కడవే కాదు మొత్తం అందరినీ లేపేస్తారని చెప్పి అందరినీ కూడా హ్యాపీగా ఆ లాస్ ఏంజల్స్ అంతా కూడా ఇప్పుడు ఏమైపోతుందట, యాష్, బూడిద అయిపోయిందా. అంతా కూడా చక్కగా బూడి చేశాడు చక్కగా. కనుక ఇక్కడ ఆలోచించండి, ఎప్పుడు కూడా మనము దేవునితో వెటకారం చేయకూడదు. దేవునితో ఆటలు మంచివి కాదు. మనుషులతో ఆడితే అది వేరేగా ఉంటుంది, కానీ దేవునితో ఆడితే మాత్రం ఇంక నిన్ను రిపేర్ చేయరు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వస్తుంది, అది ఎవరైనా కానివ్వండి. కనుక ఎప్పుడు కూడా మనం అలాగా చేయకూడదు. అయితే కొన్ని మాటలు నేను చూపించి, కొంతమంది మీకు చూపించిన, ఇది ఒక్కసారిగా కాదండి, ఒక్కసారిగా ఇది జరగలేదండి. ఇక్కడ కూడా నేను ఈ యొక్క వాక్యము చాలా ఇంపార్టెంట్. ఇది 2వ దినవృత్తాంతాలు, ఇది జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు ఒక్కసారిగా ఉగ్రతని పంపించడు. అనేక మార్లు వారికి ఏం చేస్తారంటే హెచ్చరికలు జారీ చేసిన తర్వాత వారు వినకపోతే, అందుకనే కదా సొలొమోను కూడా చెప్తాడు, సామెతలు 29వ అధ్యాయం 1 మన అందరికీ తెలుసు ఏంటంటే, ఎన్నిసార్లు సరే ఎన్నిసార్లు అక్కడ మెన్షన్ చేశారా? నో, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే నువ్వు మారుతావనే ఆశ కలిగి అని ఎదురు చూస్తున్నంతవరకు కూడా నువ్వు మారలేనప్పుడు ఏం చేస్తారు, దేవుడు తీసేయడమే. కనుక అక్కడ కూడా అలాగే జరిగింది. అయితే కొంతమంది ఇప్పుడు మనం త్వరగా మనం చూద్దాం. మొట్టమొదటిది జాన్ లెనిన్ అనే ఒక వ్యక్తి. ఇక బాగున్నాడండి. ఎక్కడ ఉంటాడు ఈయన? ఫైర్ స్టేషన్ దగ్గరే ఇల్లు కదా. ఈ వ్యక్తి పేరు జాన్ లెనిన్. అయితే ఈడేం చేస్తారంటే, ఈడు 1966లో ద టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ బ్యాండ్లో వీడు ఒకడు. అంటే ఒక మంచి సంగీతంలో ప్రావీణ్యం కలిగి చక్కటి యొక్క పాటలు పాడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండేవాడట. అయితే ఆడి పని ఏదో చేసుకోక ఈ 1966లో వీడిచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, క్రిస్టియానిటీ విల్ బీ కమింగ్ టు అన్ ఎండ్ అన్నాడట. అంటే క్రైస్తత్వము ఇక అయిపోతుంది, ఇంకా దానికి ఇంకేమీ లేదు అన్నాడట. ఇంకేమన్నట, ఐ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ, నేను ఇంకా వాదించనక్కర్లేదు వీటి గురించి అని ఈ యొక్క వ్యక్తి చెప్పాడట. ఇంకా ఒక మాట ఏం జరిగిందంటే, యేసు ప్రభు బోధలో ఈనాటి కాలం ప్రజలకి పనికి రావు అని కూడా నోరు జారిపోయాడట. ఎవరండి? ఇతను జాన్ లెనిన్. సో దేవుడిని నిన్ను ఆశీర్వదించాడు, చక్కగా నీ వృత్తిలో నువ్వు మంచిగానే వెళ్తున్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, పేరు ప్రతిష్టలు బాగున్నాయి కదా. అవేవో చేసుకోకుండా నీకెందుకు రా దేవుని గురించి? ఆడన్న స్టేట్మెంట్కి ఆడన్నిన తర్వాతట డిసెంబర్ 8వ తారీఖున 1980లో ఏం చేశారట, వాడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళే ఒక పిస్టల్ తీసుకొని ఆ స్టేజ్ మీద పాట పాడుతుంటే 6 రౌండ్లు బుల్లెట్స్ ఫైర్ చేసి ఆయన అక్కడే కాల్చారట, అక్కడే చచ్చాడు. ఇప్పుడు క్రిస్టియానిటీ అండ జాన్ లెనిన్ అండ ఇగోండి అన్టోల్డ్ స్టోరీ అలే చంపేశారు. అంటే ఇక్కడ చూడండి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తారు. కనుక నీ పని ఏదో నువ్వు చేసుకో, అది నీకు మంచిది అంతే. దేవుడిని వెటకారించి దేవుని గురించి నువ్వు ఏదో స్టేట్మెంట్ చేస్తే నీకే స్టేట్మెంట్ లేదు అక్కడ, నేను ఎవడు చంపడో కూడా తెలియదు. అన్టోల్డ్ స్టోరీ అట, మొత్తానికి ఆడు పోయాడు. ఇంకా చూస్తే నెక్స్ట్ మెర్లిన్ మన్రో. ఇక్కడ కూడా చూస్తే ఇప్పుడు ఈమె కూడా మరి ద వరల్డ్స్ బ్యూటిఫుల్ లేడీ ఏంటి ప్రపంచానికే. అయితే తను 32 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా ప్రపంచాన్ని ఆ కాలంలో ఒక ఊపు ఊపింది. ఇంకా ఈ యొక్క అమెరికా దేశ అధ్యక్షుడు తను ఏం చెబితే అది,
తనతో ఉండడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ కాలంలోనే ఖర్చు పెట్టాడట. అంతో ఎంతో. అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తే అలాంటి వ్యక్తి, ఎందుకంటే ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ కాలంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ విమెన్ అక్కడ ఆ టైంలో అంట. అయితే ఇక్కడ బిల్లీ గ్రామ్ గారు అమెరికా దేశానికి చెందినవారు కనుక మనకు తెలుసు, ప్రపంచ సువార్థికుడు, చాలా చక్కటి యొక్క దైవజనుడు. మరి అలాంటి వ్యక్తి ఆమెతో వెళ్ళి ఒక మాట మాట్లాడడానికి, అమ్మా నా దేవుడు నన్ను ప్రేరేపించాడు నీతో మాట్లాడమని అపాయింట్మెంట్ ఇస్తారంటే, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ జీసస్ అన్నదట. అంతే, నాకు నీ యొక్క దేవుడితో మాట్లాడడానికి నాకు సమయం లేదు అన్నదట. అంతే. మరి అనవసరంగా మరి ఆగస్టు 4వ తారీఖున 1962లో తను ఏం చేసిందట, తను పడుకున్నాక మంచం మీదే మరి లెగలేదట. ఉదయం వచ్చి అక్కడ సర్వెంట్స్ అందరూ కూడా తలుపు కొడుతూనే ఉన్నారట. తలుపు కొడుతున్నప్పటికీ తీయలేకపోతే పోలీసులు వచ్చి తలుపులు విరగొడితే చూస్తే శవం అయిపోయి ఉందట. ఎవరు? టైం లేని అందగత్తె. అంతేనా? మరి ఎక్కడికి వెళ్ళిపోద్దండి ఇప్పుడు? ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? టైం ఉంటుందా నరకంలో? బోల్డ్ టైం ఉంటుంది. ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చాదు. ఓ హ్యాపీ కాలొచ్చు. కనుక దాని డెత్ బెడ్ మీద అలా పడుకొని అలాగే ఉండిపోయిందట. ఇంకా ఇక్కడ టాన్క్రీడో నివిస్ అనే ఒక వ్యక్తి, ఇతను ఎవరంటే బ్రెజిల్ దేశంలో అధ్యక్షత పదవి కొరకు ఎలక్షన్స్లో పోటీ పడుతున్న వ్యక్తి ఈ వ్యక్తి. మరి ఇతను ఏం చేశాడంట, ఈ యొక్క పబ్లిక్ అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పాడంట, మీరు కానీ నాకు 5 లక్షల ఓట్లు ఇవ్వగలిగితే నా పదవిని ఎవ్వరూ ఆపలేరు, ఆఖరికి దేవుడు కూడా నన్ను అధ్యక్షుడు అవ్వకుండా ఆపలేడు అని ఒక ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేశారటండి ఈ వ్యక్తి. చేస్తే అలాగే ప్రజలు స్పందించి ఆడికి 5 లక్షల ఓట్లు ఇచ్చారు, గెలిచాడు. అయితే ఇక్కడ మరి ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు మరి దేవుడు ఓడిపోయాడండి? ఓడిపోతాడా? ఓడిపోయాడా? దేవుడు ఓడిపోడండి. గెలవకూడదు అని అనుకుంటున్నాం, కానీ అక్కడ ఏం జరిగింది చూస్తే, ఇక్కడ 1985 డిసెంబర్ 22వ తారీఖున వాడు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్. 1985 డిసెంబర్ 22 అయితే 21 రాత్రి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడండి. ఎవరు? వీడే. దేవుడు కూడా నాకు ఈ అధ్యక్షుడి పదవి అవ్వకుండా ఆపలేడు అంటే గెలిచాడు, ఆపాడే లేదా? అంటే పదవి అయితే తీసుకోలేదు, నువ్వు గెలిచావు అంతే. అంటే ఇక్కడ అందుకని ఏం చేయాలట, ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? కనుక ఎలాంటి వారైనప్పటికీ కూడా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంతటి శక్తివంతులైనప్పటికీ కూడా వారు చేసుకునే పనిని వారు చేసుకుంటే ఉత్తమం. గుర్తుపెట్టుకోండి. అనవసరంగా నా దేవుడిని మధ్యకి తీసుకొని వచ్చి అవహేళన చేస్తే మీకే అడ్రస్ లేకుండా అయిపోతుంది. కనుక అది. ఇంకా చూస్తే థామస్ ఆండ్రూస్, ఇంకోండి, వాడు చనిపోయాడు. ఈ వ్యక్తి తెలుసా? అందరికీ తెలుసా? ఈయన ఏంటంటే టైటానిక్ షిప్ బిల్డర్ అండి. 1912లో టైటానిక్ ప్రమాదం జరిగింది, గుర్తుందా? అందులో కూడా అపర కుబేరులు ఆ కాలంలోనే 19th సెంచరీలో, ఎర్లీ 19sలోనే అక్కడ ఏం చేశారట, ఆ పెద్ద షిప్ కట్టి దాంట్లో కూడా ఏం చెప్పాడట, ఈ యొక్క షిప్ని దేవుడు కూడా ముంచలేడు అని ఒక సవాల్ చేశాడట. ఏంటో దరిద్రం, చేసిన త్వరగానే దేవుడు వెంటనే వినేస్తున్నాడు అన్నీ కూడా. మనకి ఆయన చూచుచున్న దేవుడేనా, వినే దేవుడు కూడానా? ప్రార్థన వినే దేవుడు అని పేరు ఉంది కదా కీర్తన గ్రంథంలో. మరి ఆ ప్రార్థన వినేశాడు అంతే. ఓకేరా, సరే నేను చూస్తాను అన్నాడు అంతే. సో మరి కొంచెం చూడండి, 2 ముక్కలు అయిపోయిందండి. 2 ముక్కలు అయిపోయి ఆ షిప్ అలా మునిగిపోయింది. మరి చాలామంది చనిపోయారు ఆ కాలంలో, ఎంతోమంది చనిపోయారు ఆ టైంలోనే. 1912 ఏప్రిల్ 12th అయిపోయింది. మీకు మంచి వాళ్ళే దొరుకుతున్నారండి. కుర్ట్ కోబెన్ అని, వీడు కూడా ఏంటంటే వీడు పాటల రచయిత అండి. వీడు కూడా మంచి పేరు ఉందట, మంచి మంచి పాటలు రాస్తూ ఉంటాడట. ఆ టైంలో మంచి ఫేమస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీడు పాటలు రాసుకొని డబ్బు సంపాదించుకొని పేరు ప్రతిష్టలు ఉంటే మంచిదే, కానీ ఆ పాటల లిరిక్స్లో కూడా దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఎందుకు కనబడవు అని ఇలాంటివి అంటూ, దేవుడు లేడని లేదా ఉంటే కనిపించాలి కదా, దేవుడి గురించి ఎందుకు మీరు అంత పిచ్చి అవుతున్నారు అని ఇలాంటి యొక్క పదజాలాలతో పాటలు రాస్తూ ఫేమస్ అయిపోదాం అనుకున్నాడు ఏమో మరి పాపం.
ఆడు కూడా ఏమైపోయాడట, దేవుడు వాడిని కూడా 27 సంవత్సరాలకే వాడంతలు వాడే షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడట అండి ఆ వ్యక్తి కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఇంకొక వచ్చేది కూడా ఒక మాట చెప్తాను. అది బ్రెజిల్ దేశంలో 2005లో ఒక కారులో 3 యవనస్తులు, 3 బాయ్స్ 2 గర్ల్స్, 5 యవనస్తులు అందరూ కలిపి వారు ఒక పిక్నిక్ ట్రిప్కి ప్లాన్ చేశారట. ఆ పిక్నిక్ ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారట, ఇంకొక 2 అమ్మాయిలను ఎక్కించుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారట. అంటే టోటల్ 7 మెంబర్స్ ఈ యొక్క కారులో వారు పిక్నిక్కి వెళ్ళాలి. ఈ వెళ్ళే క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 అమ్మాయిల్ని పంపిస్తున్నాక ఆ అమ్మ వాళ్ళ తల్లి అన్నదట, అమ్మ నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా మనసు కీడు శంకిస్తుంది, నాకు ప్రేరేపణ వస్తుంది, మీరు సేఫ్గా మీరు వెళ్ళరేమో అని అంటే, నువ్వు ఎప్పుడు అలాగే అంటావు అనేసి అంటే మొత్తానికి కన్విన్స్ చేస్తే సరే వెళ్ళండి అయితే అని చెప్పి వాళ్ళు ఎక్కుతున్నప్పుడు, కారు ఎక్కుతున్నప్పుడు కూడా ఆ తల్లి కూడా వాళ్ళతో అన్నదంట, కనీసం దేవునికి ప్రార్థన చేసుకొని ఆ దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చేలాగా ప్రార్థన చేసుకొని వెళ్ళండి అమ్మ అంటే, ఎంత ఎటకారంగా మాట్లాడిందంటే ఆ అమ్మాయి అన్నదట, అమ్మా నీ దేవుడికి ఈ కారులో స్థలం లేదు, నీ దేవుడిని డిక్కీలో కూర్చోమ్మను అని చెప్పేసి పొగరగా చెప్పేసి కారు ఎక్కి వెళ్ళిపోయారటండి. వెళ్ళిపోయిన 2 కిలోమీటర్లకే అక్కడ యాక్సిడెంట్ అయిపోయి ఆ 7 చచ్చిపోయారట. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ కార్ని అంతా చూడండి, బ్యాక్ పార్ట్ అంతా కూడా, ఆ కారుని అంతా కూడా రెస్క్యూ టీం వచ్చి అంతా కూడా తీసుకొని వాళ్ళ వివరాలన్నీ తీసుకుంటూ అన్నీ ఇంకేమన్నా ఉన్నాయని చెప్పి కారు డిక్కీ ఓపెన్ చేస్తే విచిత్రం ఏంటంటే, ఆ కారు డిక్కీలో వీరు పిక్నిక్ అని వెళ్తున్నారు కదా, గుడ్లు, గ్లాసులు, బ్రెడ్ ఇవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయటండి. ఏ గ్లాస్ ఎరిగిపోలేదట, ఏ గుడ్డు పగిలిపోలేదట, అంత పెద్ద యాక్సిడెంట్ అయితే. ఎందుకంట డిక్కీలో ఎక్కి అన్నదంట కదా, దేవుడు డిక్కీలోనే ఎక్కాడట. అయితే ఆవిడ వచ్చి చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ వివరాలు ఇస్తారు కదా, అవన్నీ చెక్ చేసుకున్న గుండ్లు బాదుకొని ఏడుస్తుందట తల్లి. అంటుందట, నేను ఇలా అన్నది అదేదో లోపలే కూర్చోమని ఒక మాట అన్నా సరే నా దేవుడు లోపల కూర్చుంటే అందరూ బతికేశాను కదా అని చెప్పి బాధపడిందంట. అక్కడ మీరు ఆలోచించండి, మన నాలిక మనకై ఏం చేస్తట, ఆశీర్వాదము తీసుకొస్తుంది, శాపం కూడా తీసుకొస్తుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా దీన్ని కాచుకోవాలి. కనుక ఈ ఉదాంతాలన్నీ కూడా ఎందుకు అంటే, ఇవన్నీ కూడా మన కొరకే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నారంటే, మనం ఉంటున్న వారికన్నా బుద్ధి రావాలా. మీకు దృష్టాంతములుగో మీ ఎదుటే వారి చెడ్డవాటిని ఆశించి అవహేళన చేసి అపవిత్రంగా వారు జీవించినందుకు దేవుడు వారికి తీర్పు తీర్చాడు కనుక మీకు జాగ్రత్తగా వాళ్ళు ఒక ఉదాహరణ అని దేవుడు మనకి చూపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, రేపుడు దినము మనకి ఒక వాగ్దానము కాదు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, జేమ్స్ 4:13-15 చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏం తెలుసండి? రేపు ఏమన్నా తెలుస్తుందా మనకి? మనం వీ కాంట్ ఈవెన్ ప్రిడిక్టెడ్. ఎందుకంటే అది దేవుని వశం. ఎందుకంటే సమయములు కాలములు దేవుని వశంలో ఉంటాయి కనుక మనం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఇంతకీ మన జీవం ఏ పాటిది, నువ్వు ఎలాంటి వాడివి, ఎంత నీ బ్రతికి ఎంత. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతుకు ఉండి అది చేతమని చెప్పుకొనవలను. ఏంటంటే బ్రతికి ఉండి అది చేతమని చెప్పుకొనవలను. కనుక బ్రతుకుండగానే చక్కటి నిర్ణయం తీసుకోండి, చక్కటి ప్రవక్తన కలిగి మీరు జీవిస్తే అది మీకు క్షేమము. అయితే ఇక్కడ ఇంకా మనం చూస్తే విచిత్రంగా జరిగిన ఈ యొక్క వైల్డ్ ఫైర్లో ఉదాంతంలో అనేకమైనవి ఎంతెంత నష్టం అంటే ఎంతెంత నష్టం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకసారి
Among the celebrities affected by the Los Angeles fires, who suffered the most severe losses? Number 4. Kim Kardashian, $70 million. She called on people to unite during this difficult time as her hometown, California, was still battling the deadly wildfires. Reportedly, Kim Kardashian and Kanye West hired a private firefighting team to save their mansion. Number 3. Leonardo DiCaprio, $10 million. One of his houses was burned down in the wildfire in Pacific Palace AIDS. He sold this house for more than $10 million in 2021, and he had owned it for more than 20 years. Number 2, Miley Cyrus, $8 million. She owned an $8 million mansion in Malibu, close to Mark Hamill's residence. She confirmed on social media that her property had been damaged. Number 1, Harry and Meghan, $29 million. Their mansion suffered actual damage in the Los Angeles fires. Due to the raging wildfires, at least 30,000 people in the local area. హైయెస్ట్ Among the celebrities affected by the ఫస్ట్ది అంటే $2 మిలియన్ అంటేనే 17 కోట్లు. $122 మిలియన్ అంటే ఎన్ని కోట్లు అండి? ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఇంత ధనం వెచ్చించిన వారు అందరూ కూడా వారి పరిస్థితి భయంకరంగా అయింది. అయితే ఎంతలో కూడా అక్కడ ఒక ఆ వీడియో చూపి, ఇదిగోండి సౌండ్ పెట్ట. You can't say this was anything but God. I shouldn't be crying because my entire block is burned down. But God saved my house. Why are all of my neighbors? Why are they? And then in the middle of 2 burnt down blocks, there's one house standing, and that's mine. All throughout Scripture, it is emphasized that there is protection for those who fear and trust the Lord. God is real. He loves you, and He wants to do good things in your life. అక్కడ హౌస్ ఉంది కదా, రెడ్ కలర్ హౌస్. దాని చుట్టూ కూడా 4 చెట్లు ఉన్నాయి, చూసారా? ఒకసారి అది చూపి, ఓన్లీ అది ఆ పాజ్లో పెట్టుకోండి, చూడండి. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఎవరికీ అర్థం కాదండి. ఇది ఆ విండ్స్ మధ్యలో ఉంది. పోనీ ఏదైనా కార్నర్కి ఉందంటే పోనీ ఏదో బై మిస్టేక్ మిస్ అయిపోయింది అనుకోవడానికి, మధ్యలో ఉంది. చుట్టూ 4 వైపులు కూడా పోయి ఈ ఇంట్లో ఉంటున్న ఆ ఇల్లు కానీ ఆ ఇంటికి ఉంటున్న 4 వైపులు చెట్లు కూడా ఏం కాలేదండి, అలాగే ఉన్న సేఫ్గా ఉన్నది. ఆ ఇంట్లో ఉన్నవాడు ఇందాకలా మనకి ఒక మాటలు చెప్తున్నాడు కదా, గాడ్ సేవ్డ్ మై లైఫ్స్ అంటూ చెప్తూ ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అందరూ కూడా చుట్టూ కూడా అగ్ని అంటే అలా ఉంచాడన్నమాట దేవుడు, అలా కాపాడాడు. అది నాకు జ్ఞాపకం వస్తుందండి. నిర్గమకాండం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండం 8వ అధ్యాయము 21, 22, అలాగే 9వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాలు చదివితే మనకు అక్కడ ఒక విషయం కనబడుతుంది. అది కాదురా, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికిని ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. నెక్స్ట్ 9వ అధ్యాయం 23 నుంచి 25. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడనూ అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా ఇంటి కాపుదలు ఇచ్చాడట, కూర చెట్టు పోలేదట, వారికి ఈగలు రాలేదంట. అంటే ఏ తెగులు కూడా వారి మీదకి ఎలాంటిది పని చేయలేదు. వారు చాలా సురక్షితంగా దేవుడు పెట్టాడు. అది నాకు జ్ఞాపకం వచ్చింది, ఎందుకంటే వారు అక్కడ ఆ అన్ని ఇల్లులు తగలడిపోతున్నాయి, కానీ ఒక్క ఇల్లు మాత్రమే దేవుడు దాన్ని అట్లాగా కాపాడాడు. ఇందాక మనం చూస్తే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి, అంటే గవర్నమెంట్ చేతులు ఎత్తేసినప్పుడు వీళ్ళు ధనికులు కాబట్టి వారి దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించి ఏం చేశారంటే ప్రైవేట్ ఫైర్ ఫైటర్స్ని తీసుకొచ్చి ఇందాక మనం చూస్తున్నాం కదా ఇందాక వీడియో, $29 మిలియన్, $70 మిలియన్, $122 మిలియన్, ఇంత డబ్బులతో ఉంటున్న ఆ ధనికులు అందరూ కూడా ప్రైవేట్ వారిని పెట్టి ఆర్పించుకుంటున్నారట. కానీ అది కూడా అవ్వట్లేదు. కాబట్టి పోలీసులు ఏం చేశారట, 30,000 మందిని వెకేట్ చేయించారు ఆ లాస్ ఏంజల్స్లో. ఇంకా ఎవరైతే అంటే ఇల్లులన్నీ కాలిపోతున్నాయి, కానీ మనుషుల ప్రాణం ఇంపార్టెంట్ కదా, కనుక వారిని మాత్రం బయటికి
రక్షించగలిగారు తప్ప అది ఎవడో కూడా నష్టాన్ని ఎవడో భర్తీ ఈ రోజుకి చేయలేదు. అది నేను మొన్న మాట ఏంటట 30 లక్షల కోట్లు ఆస్తి నష్టం అనేది ఒక చిన్న అంచనా, కానీ ఇంకా అది పెరుగుతూనే ఉంది. ఈ రోజుకి సంపూర్ణంగా ఒక నివేదిక ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. అయితే ఇందాకలా మనం చూడండి, ఎవరిని కాపాడుతాడు దేవుడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో అన్నా అంటే ఒక మాటలు దేవుడు తెలియజేస్తాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనుధనము కలవారును ఔదార్యము తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. రైట్, ఓకే. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఓకే. ఇంకా మత్తయి సువార్త 20, ఇప్పుడు మీరు ఇవన్నీ చదవడానికి టైం ఉండట్లేదు, మీరు నోట్ చేసుకోండి. నేను చిన్న వీడియో ప్లే చేసి క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34 నుంచి 40 వచనాలు. ఓకే. అక్కడ కూడా ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మేకలు గొర్రెలు 2 గుంపుల్ని విభజించినాక కుడివైపు ఉన్న వారిని విభజించడానికి ఎందుకు అనేది ఒక రీజన్ చెప్తున్నాడు. ఆ రీజన్స్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అంతా కూడా పట్టిక ఉంటుంది. ఒక దేవుడు ఎందుకు వాళ్ళని సపరేట్ చేస్తారు, ఎందుకు వారికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు అనేది. ఎందుకు అనేసి అంటే ఇందాక మనం చూస్తున్నాం కదా, ఒక ఇల్లు కాపాడబడ్డది. అయితే కొంతమంది అక్కడే ఉంటున్నవారు, ధనికులుగా ఉంటున్నవారు, వారు కూడా కాపాడబడ్డారు. ఎవరో చూద్దాం, ఆ వీడియో ప్లే చేయి. Divine protection saves celebrity homes in LA wildfires. Number 1, Chris Pratt and Katherine Schwarzenegger. Their stunning 2-story Mediterranean home in Pacific Palisades, known for its peaceful, stylish vibe, survived the wildfires unscathed. It's hard not to think that this couple, famous for their charitable efforts, especially Pratt's $1 million donation for glasses for underprivileged kids and his support for neonatal care, was spared for a reason. Could their acts of kindness have shielded their home from the flames? Number 2, Bill Hader. On a street where almost every other house was destroyed, Bill Hader's $4.2 million contemporary villa stood untouched, with his shiny Lexus still parked in the driveway. This miraculous survival might be linked to Hader's giving spirit, especially his support for children's hospitals through numerous fundraisers. Could it be that the universe rewarded his generosity, keeping his home safe amid the chaos? Number 3, Tom Hanks. Tom Hanks's sleek white cliffside mansion in Pacific Palisades dodged the flames, standing strong while nearby homes were consumed. It's not just about solid construction. Hanks has long been a pillar of charity, supporting causes like AIDS research and education. Maybe all those years of giving back returned to him as protection for his home. Do you believe their good deeds played a role in saving their homes? సో కొంతమంది అక్కడ లిస్ట్ చేశారు కదండి, వారు ది బెస్ట్ చారిటీస్, వారందరూ కూడా చాలా ధనవంతులు. అయితే వారికున్న దాంట్లో ఏం చేశారట, వారు చిన్నపిల్లలకి, మరి కళ్ళజోళ్ళకి, మరి చదువు లేని వారికి చదువు చెప్పించడానికి, అలాగే ఎయిడ్స్ అనే ఒక వ్యాధిని దాని మీద రీసెర్చ్ చేయడానికి, మరి ఆ రీసెర్చ్ టీమ్కి దానికి కావాల్సిన ఖర్చు విషయంలో హాస్పిటల్స్కి, ఇలాంటిది వారు అనేకమైన చారిటీస్ అన్ని చేసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ఆ స్థలంలోనే ఉన్నారు. ఎలాంటి యొక్క విపత్తు కూడా వారికి, వాళ్ళ కార్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లగ్జరీ కార్స్, ఫెరారీ, లంబోర్గిని ఇలాంటివి పెద్ద పెద్దవి అనమాట. అవి కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. అలాంటి కార్స్ అన్నీ కూడా అవన్నీ కలిపి, కానీ వీళ్ళు మాత్రం సూపర్గా ఏవి చెక్కు చెదరలేదట, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఇందాక వరకు మనం చదివింది ఏంటంటే, సత్క్రియలు మనం చేసినప్పుడు అది మనల్ని ఖచ్చితంగా దాని ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్లో ఉంటుంది. కనుక వారు ఆ రీతిలో వారు చేశారు కనుక వారు కాపాడబడ్డారు. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద అయితే ఉందో, నీతిమంతులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇందాక చూశారు కదా, ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు, గాడ్ సేవ్డ్ ఈవెన్ మై నైబర్స్, వాళ్ళందరూ కూడా నేను కళ్ళెదురుగా వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, కాలిపోతున్నారు, వాళ్ళ ఇల్లు కాలిపోతున్నాయి, కానీ నేను సేఫ్గా ఉన్నాను, దేవుడు నన్ను కాపాడాడు అంటున్నాడు. కనుక నీతిమంతుల మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందండి. హల్లెలూయా. కనుక ఖచ్చితంగా మనం నీతియుక్తంగా దేవుని కొరకు మనం నిలబడితే, ఇతరుల కొరకు మనము కొంచెం మట్టుకు మనం ప్రయాసపడితే, దేవుడు ఖచ్చితంగా మనలను విపత్తులో కూడా మనల్ని కాపాడే దేవుడు.
అందుకనే నాకు ఒక 91వ కీర్తన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. 10, 11 కానీ అది 7వ వచనం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే నీ కుడివైపు ఇంకా 10,000 మంది కూలినను 1000 మంది కూలినను నువ్వు ఏ అపాయం ఉండదు. 10లో చూస్తే ఏంటంట, ఏ తెగులుని గుడారము సమీపించదని. ఇవన్నీ కూడా ఇంకా 14వ వచనం చూస్తే ఆయన ప్రేమించు వారిని ఆయన తప్పించునని. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు నిష్ఫలము కాదండి. అవన్నీ కూడా మన జీవితంలో 100% నెరవేరుతాయి. కేవలం మనం ఏం చేయాలంటే మనం ఏదన్నా మాట్లాడుకొని మన పని మనం చేసుకున్నప్పుడు మీ పని మీరు చేసుకోండి. కానీ నోరు అదుపులో పెట్టుకోకపోతే దాని యొక్క పరివసనాలు ఎలా ఉంటాయంటే అందరికీ ఎఫెక్ట్, నీ వలన అందరికీ కూడా కదా. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే ఆఖరి రోజులు అయితే ఇంతటికీ చూస్తే ఈ యొక్క ఎంత పరిస్థితి ఎవరు నిక్కీ గ్లేసియర్ అనే ఒక హోస్ట్ చేసిన ఒక యాంకర్, అది కూడా చూపి తను ఏమంటుంది చూడండి. సౌండ్ పెట్ట. Quick, just to issue a public apology. I'll just get straight to it. I posted a reel this morning, and it must have offended a lot of people. And my family and I are very embarrassed. And I want to admit when I'm wrong, and I'm sorry. And I just want to say thank you to Instagram for letting me know that what I did was wrong. And I clearly was in violation of their community guidelines and standards. And otherwise they wouldn't have shut the video down and told me that. So, if you want to watch it, I posted it this morning, and let me know what I did wrong so I can learn and be a better person. ఏం చెప్పింది అన్నారా? మీ ఇంటికి వస్తాను 2 ప్లేట్లు పునుగులు రెడీ చేయమంటుంది. అదేనా ఏం చెప్తుందండి? రైట్. తను ఏంటంటుందంట, ఆ క్రైస్తవ సమాజానికి అలాగే దేవునికి కూడా నేను ఏం చెప్తున్నాను, సారీ చెప్తున్నాను, నా నోరు బాగాలేదు, ఆ రోజు ఏదో ఎలా చెప్పేశాను అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. కనుక కాలిపోయిన తర్వాత సారీ చెప్తుందంట. ఏదో పోనీ అన్న కనీసం మారుమనసు వచ్చిన సంతోషం కదా. మళ్ళీ చెప్తున్నాను, నా దేవుడు ఒక్కసారిగా శిక్షించడండి. హెచ్చరికలు ఇందాక అదే చెప్తాను. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 36వ అధ్యాయంలో 13, 14 మనం ఎంతాలు చదువుకున్నాం, 15. కనుక దేవుడు పంపిస్తాడు, తన దూతలను పంపిస్తాడు, హెచ్చరికలు చేస్తాడు, ఎదురు చూస్తాడు. మారకపోయి నువ్వు ఇంకా తిరుగుబాటు స్వభావంతో నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నివారింప సఖ్యము కాని దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. హల్లెలూయా. అప్పుడే ఎవడేం చేయలేడు. దేవుడికి కోపం వచ్చేస్తే, ఎవడన్నా మీ మీద కోపపడితే మీరు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయన దర్శించి వాడు మారు మనసు కలుగజేసి ఇద్దరికి సమాధానం కుదిర్చి మొత్తానికి ఆ పరిస్థితిని మార్చేస్తారు. కానీ దేవుడే నీ మీద కోపపడితే ఇంకెవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. కనుక ఆ దేవునికి కోపము రేపకుండా మనం ఏం చేయాలట, భయభక్తులతో చక్కగా మనకు విధానంలో ఆయనకి నచ్చిన రీతిలో ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తే నీ చుట్టూ కూడా ఎన్ని కాలిపోతున్నా సరే, షడ్రక్ మేషక్ అబేద్నెగోని డైరెక్ట్గా అందులోనే కదా వేశారు, కావలసుకొని వేశారు కదా. ఏమైనా అయిందా వాళ్ళకి? బాగున్నారు. సింహాల బోన్లో వేశారు ఎవరిని? దానియేల్ని. దానియేలు కూడా బాగున్నాడా? దానియేలు బాగానే ఉన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఇవన్నీ కూడా బయట ఎగ్జాంపుల్స్ కాదు, ఇవన్నీ కూడా స్క్రిప్చరల్ ఎవిడెన్సెసే కదా. సో దేవుడు కాపాడుతాడు. దేవుని కొరకు నిలబడి దేవునికి భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం ఏది కూడా నిష్ఫలము కాదు. అన్నీ కూడా నా జీవితంలో సంపూర్ణంగా దేవుడు చేయవాడు. మరలా గుర్తుపెట్టుకోండి, నా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఆయనకి కోపం రేపకుండా ఆ అగ్ని మనల్ని ఏం దహించాలట, మనలో ఉన్న చెడుని పాపాన్ని దహించి వేసే రీతిలో ఆయన్ని వాడుకుందాం. కానీ నువ్వే కాలిపోతావు అనుకుంటే అది నీ ఇష్టం. అది కనుక నువ్వు కాలిపోకూడదు. నీలో ఉన్న వ్యర్థతను కాల్చడానికి ఆ దేవుని సహాయం కోరుకోండి. కనుక చాలా జాగ్రత్తగా ఇవి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైనది. అందుకే మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 ఏంటట, కనుక సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా మనము వచ్చే రోజులన్నిటి కూడా ఎదుర్కొనే శక్తి, ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ అందరికీ కూడా మెండుగా కలుగునుగా.